శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పిన్నిక్క చందురు తోబుట్టు భారతీగిరిసుతల్తోనాడు పూబోని తామరలందుండెడి ముదరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లెములువాపు తల్లి సిరియుచ్చున్ నిచ కళ్యాణముల్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ముత్తుస్వామి దీక్షితుల వారు చేసిన కీర్తనలలో అన్నీ గొప్పవే, కానీ చాలా చాలా ప్రఖ్యాతి పొందిన కీర్తనలలో ఒకటి శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అన్న కీర్తన. వచ్చే వారం ఈ పాటికి మీ అందరూ కూడా వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేసుకొని పేరంటాలకి వెళ్ళొస్తూ ఉంటారు. అందుకని అటువంటి పవిత్ర సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వరలక్ష్మీ వ్రతం జరిగే శుక్రవారానికి ముందు శుక్రవారం కాబట్టి దేశకాలములను దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా శోభిస్తుంది కాబట్టి ఇవాళ నేను ఈ కీర్తన గురించి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే భావజ జనక ప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే సేవకజన పాలిన్యై శ్రితపంకజమాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవహృత్కేళిన్యై శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతీ ప్రభృతిభిః పూజితాకారే దేవాదినుత గురుగుహ సమర్పిత మణిమయ హారే దీనజన సంరక్షణ నిపుణ కనకధారే భావనాభేద చతురే భారతీ సన్నుత వరే కైవల్య వితరణ పరే కాంక్షిత ఫల ప్రదకరే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అంటూ ముత్తుస్వామి దీక్షితుల వారు చేసినటువంటి కీర్తన. విశేషం ఏంటంటే ఈ కీర్తన చేసినప్పుడు ఆయన దీన్ని శ్రీరాగంలోనే చేశారు. ఎందుకనంటే శ్రీరాగం అన్నప్పుడే శ్రీ అంటే లక్ష్మి. అందుకని ఆ కీర్తన రచన చేయడం కూడా శ్రీరాగంలో చేశారు. ప్రారంభం చేసినప్పుడు శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం అని మొదలుపెట్టారు. శ్రీ మంగళవాచకం. ఎప్పుడైనా ఏదైనా మంగళప్రదమైంది మొదలుపెట్టినప్పుడు శ్రీ అని రాయడం, కానీ ఒక మంచి పని చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రారంభ క్రియకి ఆయన శ్రీకారం చుట్టాడండి అంటారు. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాడు అంటారు. శ్రీకారం చుట్టాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక మంచి కార్యాన్ని ప్రారంభించారు. అది లక్ష్మీవాచకం. శ్రీ అని పిలవడం వల్ల వెంటనే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది అని. కారణం ఏమి అంటే శ్రీ అన్న ఒక్క అక్షరానికి అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఆమె శ్రీహరిని ఆశ్రయించి ఉంటుంది. నిత్యానపాయని. అందరూ ఆమెను ఆశ్రయిస్తారు, అందరూ ఆమె యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటారు. మాకు శ్రీలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి, ఆమె అనుగ్రహ విశేషణం చేత మేము వృద్ధిలోకి రావాలని ప్రతివారు ఆమె వంక చూస్తారు. ఆమె మాత్రం విష్ణువు వంక చూస్తుంది. ఆమె విష్ణువును ఆశ్రయించి ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలి అంటే లక్ష్మీదేవి మన ఇంటి యందు నివాసం చెయ్యాలి అని కోరుకుంటే విష్ణువు మన ఇంటి యందు నివాసం చేయడానికి కలిగిన యోగ్యతని సంపాదించుకోవాలి. విష్ణువు మన యందు ఎప్పుడు ప్రీతి పొందుతారు? ధర్మాచరణము చేత ప్రీతి చెందుతారు. విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు.
ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ఆయన అవతార స్వీకారం చేసి ధర్మాన్ని కాపాడతారు. అంటే ధర్మాన్ని ఎవరు పాటిస్తారో, ఎవరు ధర్మాన్ని అవలంబిస్తారో అక్కడ విష్ణు ఉంటారు. ఎక్కడ విష్ణు ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది. కాబట్టి విష్ణువును ఆశ్రయించి ఉండునది. అందుకే ఆయన అవతార స్వీకారం చేస్తే ఇక ఆమెని అడగవలసిన అవసరం లేకుండా అనుగమించి వచ్చేస్తుంది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. సాక్షాత్ వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువే రామచంద్రమూర్తిగా భూమి మీదకు వస్తే ఆయనని విడిచిపెట్టి ఉండే లక్షణం లేని శ్రీ మహాలక్ష్మి సీతమ్మగా అనుగమించి వచ్చింది. ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే అనఘ ఆదిలక్ష్మి అయిన కృష్ణునితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు భాగవతంలో. ఆమె రుక్మిణీదేవిగా అనుగమించి వస్తుంది. అంటే విష్ణువును ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండని లక్షణం కలిగినది. అమ్మవారు ఎప్పుడూ ప్రసన్నురాలు కావాలి అన్నప్పుడు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమె నిజంగా చెప్పాలి అంటే సర్వజ్ఞురాలు, పరిపాలకురాలు, అనుగ్రహ ప్రదాత. ఆమె ఏదైనా ఇవ్వగలదు. ఆమె అన్నింటికీ విష్ణువు యొక్క అనుమతి తీసుకునే ఇవ్వాలన్న నియమం ఏం లేదు. ఆమె ఇవ్వగలదు. ఈశ్వరి అంటే పరిపాలకురాలు. కానీ ఆమె స్త్రీ ధర్మాన్ని పాటిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పరదేవత ఆమె ఎంత గొప్పది కానివ్వండి, మోక్షప్రదాత అని పిలవబడనివ్వండి, సమస్త బ్రహ్మాండములను సింహాసనం మీద కూర్చుని పరిపాలించగలిగినది అనండి, మీరు ఎంత స్తుతి ఆవిడ్ని చెయ్యండి, చిట్ట చివరికి ఆవిడ దేని చేత ప్రీతి చెందుతుంది అంటే పరబ్రహ్మ మహిషి, ఆయన ఇల్లాలు. ఆవిడికి చాలా చాలా ఇష్టమైనది ఏది అంటే ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఆవిడికి ఇష్టం. ఎందుకలా? ఆమె ఎందుకు తనంత తాను అలా కోరుకుంటుంది? అంత గొప్పదైన విష్ణు పాదముల దగ్గర ఎందుకు కూర్చుని ఉంటుంది అంటే పాదములు కదలిక అనుగమిస్తుంది ఆవిడ. ఎందుకు అంటే లోకానికి ధర్మం భగవంతుడే నేర్పకపోతే ధర్మమునకు వైక్లభ్యం ఏర్పడుతుంది. స్త్రీ ధర్మమును భగవంతుడే స్త్రీ రూపాన్ని పొంది ఉన్నాడనుకోండి అమ్మవారిగా, అప్పుడు ముందు నిరూపణం ఏది చెయ్యాలి అంటే స్త్రీ ధర్మం నిరూపణం చేయాలి. పురుషుడుగా ఉన్నాడనుకోండి పురుష ధర్మాన్ని నిరూపణం చేయాలి. అప్పుడు భర్తగా ఎట్లా ప్రవర్తించాలో ఆయన నేర్పాలి. ఆమె ఒక భార్యగా ఎలా ప్రవర్తించాలో ఆమె లోకానికి నేర్పాలి. ముందు ఆవిడికి ఏది ఇష్టము అంటే ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తే ఆవిడ వెంటనే పరమానందపడిపోతుంది. ఆయనకి తగిన ఇల్లాలివమ్మ నువ్వు అన్న మాట చేత సంతోషిస్తుంది. అది కూడా ఆయన కన్నా ఆమె తక్కువ కాదు, ఆమె కన్నా ఆయన ఎక్కువ కాదు. ఎప్పుడైనా దంపతులు కనపడినప్పుడు ఆయన ప్రారంధం ఆవిడ ఏమిటో ఆయనకి తగినది కాదు, కురూపి ఆవిడ, ఆయన బహు అందగాడు అనో, లేకపోతే ఆమె మహాసౌందర్యవతి, ఆమె కర్మ, అటువంటి భర్త అనో అనకూడదు. దంపతుల విషయంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది ఒకరికొకరు తగినవారు, ఇద్దరూ ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు అనాలి. ఎందుకనంటే ఎక్కువ తక్కువలు ఉండవు. అందుకే శివానందలహరి ప్రారంభం చేస్తూనే శంకరాచార్యుల వారు ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్న మాట అనలేదు. భర్త వైపు నుంచి వస్తే శివుడి వైపు నుంచి నిజ తపఫలాభ్యాం, ఆయన తపస్సుకి ఆమె ఫలితం, ఆమె తపస్సుకి ఆయన ఫలితం. అంటే ఇద్దరూ సమానులు, ఇద్దరిలో ఎవరూ ఎవరికన్నా ఎక్కువ కారు. అయినా ధర్మం పాటించవలసి వచ్చినప్పుడు భగవంతుడు పురుషుడుగా ప్రవర్తిస్తే భర్తృధర్మాన్ని నిరూపిస్తాడు. అదే భగవంతుడు స్త్రీ రూపాన్ని పొందితే
స్త్రీ ధర్మాన్ని నిరూపిస్తాడు. స్త్రీ ధర్మంలో భర్తతో ఆమె అట్లా కలిసి ఉండడం, భర్త గౌరవాన్ని చూడడం, ఇద్దరూ అంత ప్రేమానురాగాలతో ఉండడమే గొప్ప ధర్మం. లేకపోతే ఆ ఇంట్లో పిల్లలకి కూడా సుఖశాంతులు ఉండవు. ఎవరు ఏమైనా చెప్పచ్చుగాక, దంపతులే దెబ్బలాడుకోవడం మొదలెట్టారనుకోండి అస్తమానం ఇంట్లో, ఆ ఇంట్లో పిల్లలకి ఏం సుఖశాంతులు ఉంటాయి? అసలు ముందు అమ్మ నాన్న సరిగ్గా ఉంటే బాగుండు, ప్రశాంతత ఉండదు ఇంట్లో, ఎప్పుడూ దెబ్బలాడుకుంటారన్న భావన వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే కొన్నాళ్ళకి వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న భయం ఏర్పడుతుంది. అమ్మా నాన్నలాగే ఉంటుందేమో వివాహం చేసుకుంటే. వాళ్ళిద్దరూ అంత ఐకమత్యంగా అంత ప్రాణంగా ఒకరినొకరు చూసుకోవడం అలవాటైందనుకోండి, ఇంట్లో పిల్లలకి అంత ప్రశాంతంగా అంత సంతోషంగా బంధువులకి స్నేహితులకి అందరికీ ఉంటుంది. ఇది లోకానికి నేర్పుతుంది. అందుకని అమ్మవారి నామాలు మీరు ఎప్పుడు ఎక్కడ చూడండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అయిన పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలి. అంత గొప్ప సౌందర్యలహరి మొదలుపెట్టిన శివశక్త్యాయుక్తో అంటూ శివనామంతో మొదలవుతుంది. అదే మీరు చూడండి, ఆమె తనంత తాను ఎంత గొప్పదైనా అన్ని వేళలా కూడా ఆయన ఇల్లాలు అనిపించుకోవడంలోనే ఆవిడ అంత సంతోషాన్ని పొందుతుంది. ఆమెకి భర్త అనిపించుకోవడంలో పురుషాకృతిలోకి పరబ్రహ్మం వచ్చినప్పుడు ఆయన సంతోషాన్ని పొందుతాడు. అందుకే సనాతన ధర్మంలో ఒక విశేషం ఏమిటంటే, పూజ చేసేటప్పుడు కూడా ఒకరికి పూజ ఉండదు. ఒక్క పరమశివుడికో ఒక్క విష్ణువుకో పూజ ఉండదు. లక్ష్మీనారాయణాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, వరుంధతి వశిష్టాభ్యాం నమః, శచి పురంధరాభ్యాం నమః అలా పిలుస్తాం. సశక్తియుతుడుగా పిలిచి పూజ చేస్తాడు తప్ప ఎప్పుడో ఎక్కడో ఒకరికి అని పూజ జరిగినా అందులో శక్తికి మినహాయింపు కానీ, లేదా శక్తి పక్కన లేని పురుషస్వరూపమైన పరబ్రహ్మము కానీ ఉండరు. దానికి కారణం ఏమిటి అంటే, భగవంతుడు ఏ ధర్మాన్ని పాటించాడో ఆ ధర్మాన్ని తీసుకుంటుంది లోకం. కాబట్టి ఆ ధర్మాన్ని నిరూపణం చేయడం కోసం ఆమె ఎప్పుడూ పతిని అనుగమించి ఉంటుంది. ముందు ఆ విషయాన్ని మాట్లాడకపోతే అసలు లక్ష్మీదేవి అన్న మాటతో మాట్లాడడంలో అర్థం లేదు. ఎందుకనంటే వివాహం చేసినప్పుడు పెళ్ళి కొడుకు నడిచి వేదిక మీదకి వస్తాడు. పెళ్లి కూతుర్ని నడిచి రానివ్వరు. పెళ్లి కూతుర్ని తామరపుతో సమానమైనటువంటి బుట్టలో తీసుకొస్తారు. అది మేనమామలే తీసుకొస్తారు. ఎందుకని అంటే, సాధారణంగా తెలుగునాట ఒక లక్షణం, అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టగానే ఆమె అన్నదమ్ములకి ఆమె భార్య అవుతుంది అన్నట్టుగా బంధుత్వాన్ని కలుపుతారు. నీకు భార్య పుట్టిందిరా అంటారు మేనమామని. పూర్వం అలా ఉండేది. నేను ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు. ఆమెని లక్ష్మీదేవిగానే చూశాను. ఇప్పుడు నారాయణుడు ఎక్కడున్నాడో తెలిసింది. నేను ఈమెను లక్ష్మిగా నారాయణునికి దగ్గరికి తీసుకెడుతున్నానని తామర పువ్వులో పెట్టి మేనమామలు తీసుకొస్తారు. ఇంత పరమ పవిత్రమైన భావనతో మీరు తెచ్చి నాకు కోడల్ని ఇచ్చారు. ఈమె వలన నా వంశం పెరుగుతుందని ఆ పిల్లకి కాబోయే మామగారు వస్త్రాలు ఇచ్చి సత్కరిస్తాడు పిల్ల మేనమామల్ని. అంచున్న వస్త్రం ఆయుక్కారకం, మీరు దీర్ఘాయుష్మంతులగుదురుగాక అని అపేక్షించడానికి వస్త్రం ఇస్తారు. అంటే ఆచారమునందు అంత పవిత్ర భావనలు, అంత సహృదయం అంతర్లీనంగా ఎప్పుడు ఉంటాయి. కాబట్టి శ్రీ అని ప్రారంభం చేసినప్పుడు ఆమె యొక్క పాతివ్రత్యము వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే ఆ మాట ముందు మాట్లాడారో ఆ తల్లి బహుధా ఆనందపడుతుంది. ఆ ఒక్క అక్షరాన్ని కానీ ఉచ్చరిస్తే వెంటనే ఆమె సంతోషపడుతుంది. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎట్లా ఉండాలి అంటే, ఊపిరి తీసేసి ఆపేశాను అనుకోండి, అది జీవితం కాదు. ఊపిరి తీయాలి,
ఊపిరి వదలాలి. ఊపిరి తీయడం, ఊపిరి వదలడం కూడా వేగంగానూ జరగకూడదు, మెల్లగానూ జరగకూడదు. తీసేటప్పుడు చాలా కష్టంగా తీయడం, వదిలేటప్పుడు తేలిగ్గా వదలడం అలా కూడా జరగకూడదు. రెండూ సమానంగానే జరగాలి. అందుకే అది ఎలా ఉండాలి అంటే, హంస నడిస్తే ఎలా ఉంటుందో, ఎంత మెల్లగా మరాళి మందగమన అని కదూ, హంస నడిచినట్టుగా వెళ్ళాలి ఆ ఊపిరి తీయడం అన్నది. అందుకని హంస ఇదే ఊపిరి విషయంలో లోపలికి వెళ్ళడం బయటికి రావడం ప్రాణమైతే, ఆ హంస ఎలా నడుస్తుందో అలాగే ఊపిరి తీయడం విడిచిపెట్టడం అన్నవి రెండు ఎంత బాగా కలిసి సమానంగా విడితే ప్రాణాలు నిలబడుతున్నాయో అట్లా భార్యాభర్తలు ఉంటారు. అందుకే అమ్మవారికి సంబంధించిందేమో హకారంతో మొదలవుతుంది, అయ్యవారికి సంబంధించిందేమో సకారంతో మొదలవుతుంది. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదలవుతుంది మంత్రం. ఆ మంత్రంతో మొదలుపెట్టి అప్పుడు ఆవాహయామి అంటారు. పురుష సూక్తం సాతో మొదలవుతుంది. స్త్రీ సూక్తం హాతో మొదలవుతుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలవుతుంది. ఈ సా, ఈ హా, సహ తిరగేస్తే హస హంస. హంస వీళ్ళిద్దరూ శ్రీ సూక్త పురుష సూక్తాల్లో ఎలా కలిశారో అలా కలవాలి భార్యాభర్తలు. హంస ఊపిరి వెళ్ళి పైకి రావడం ఎంత నియతి వేగంతో జరిగితే ప్రశాంతంగా హాయిగా ఉంటాడో, పనులు చేయగలుగుతాడో, భార్యాభర్తలు కూడా అలా ఉండాలి. వాళ్ళిద్దరూ కాదు ఒక్కటే. ఊపిరి తీయడం ఎంత గొప్ప, విడవడం అంతే గొప్ప. అందులో ఏది ఎక్కువ అంటే, తీయడం గొప్ప విడవడం గొప్ప అంటే, తీసి విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టి తీయకపోతే రెండూ అంతే. అందుకని ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఉండదు. ఇది భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం. మంత్రాలు కూడా అంత బాగా పెడతాయి అందుకే. కాబట్టి ఆ తల్లి పాతివ్రత్య నిరూపణాన్ని చేస్తూ ఉంటుంది. ఆవిడ్ని మహాపతివ్రతగా సంభావించగానే ఆమె ఎంతో ఆనందపడిపోతుంది. దీక్షితుల వారు గొప్ప మంత్రశాస్త్రవేత్త. ప్రత్యేకించి శ్రీ విద్యా సంప్రదాయంలో ఆయన ఆరితేరిన వ్యక్తి. ఆయనకి తెలియని మంత్రరహస్యాలు లేవు. పైగా సుబ్రహ్మణ్యానుగ్రహం పొందారు, గురువుగారి అనుగ్రహం పొందారు, గంగామాత అనుగ్రహం పొందారు. అందుకని వారు ఏ క్షేత్రానికి వెళ్ళి ఎక్కడ ఏ దేవతని దర్శనం చేసినా ఆ దేవతా స్వరూపము, ఆ దేవతా తత్వము ఆయనకి లోపల భాషించింది. కారణం ఆ భగవద్ అనుగ్రహం. ఎక్కడ అట్లా ఈశ్వర కృప ఉంటుందో, గురుకృప ఉంటుందో అక్కడ ఆ తత్వము మనసులో ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించడానికి కారణం ఏమిటంటే ఈశ్వర కృప, గురుకృప. అవి దీక్షితుల వారికి పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకని వారు చేసిన కీర్తనలు నిజానికి కీర్తనల్లా కనపడతాయి, కానీ అవి మంత్రస్వరూపమే. అవి వినడం, అవి చదువుకోవడం అంత గొప్ప విషయం. నిజానికి శ్రావణ మాసంలో వరలక్ష్మి అనుగ్రహానికి ఈ ఒక్క కీర్తన చాలు. కాబట్టి శ్రీ వరలక్ష్మి అని పిలిచారు. ఎవరి వరలక్ష్మి అంటే వేదం 6 లక్ష్ములను గుర్తించింది. లక్ష్మి అంటే లక్ష్మ, చూచునది అని ఒక అర్థం, చూడబడునది అని ఒక అర్థం. అందరూ ఎవరి కటాక్షం కావాలని చూస్తారో ఆవిడ లక్ష్మి. ఏ తల్లి అందరి వంక చూస్తూ ఉంటుందో కానీ ప్రత్యేకంగా ఎవరిని చూస్తుందో వాళ్ళకి విశేష అనుగ్రహం. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టరు. బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు ఒక పుర్రె చేత్తో పట్టుకొని దాని ఆయుర్దాయం అవి అన్నీ రాస్తాట.
మరి బ్రహ్మగారికి తల్లేగా, విష్ణువు నాభికమలంలోంచి వచ్చాడు, లక్ష్మీదేవి తల్లి. ఐశ్వర్యం అన్నది రాసేటప్పుడు అమ్మ వంక చూస్తాట. అమ్మ, ఈ పుర్రెకి ఎంత ఇవ్వను ఐశ్వర్యం అని. గత జన్మలో ఆ పుర్రె ఎవరు అని అడుగుతుందిట. ఇది ఫలానా వాడమ్మా, ఇంత సేవ చేశాడమ్మా, ఇంత కష్టపడ్డాడమ్మా, ఈ 10 మంది కోసం ఇంత తాపత్రయపడ్డాడమ్మా. ఆవిడ పేరు వినపడగానే ఓ అంటుందిట. ఆవిడ కనుబొమ్మ ఎత్తిందా, ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకరిస్తాయి. అంత ఐశ్వర్యవంతుడవుతాడు. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంటారు. ధర్మరాజు గారి గురించి చెప్తూ విరాట పర్వంలో ఏనుగుల యొక్క మదజలములు కింద నేల మీద కారిపోతే రాజులు ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుని లోపలికి వెడుతుంటే పెట్టుకున్నటువంటి భుజముల ఆభరణములు ఉరుసుకుని అందులో ఉంచి రత్నాల పొడులు కిందకి రాలిపోతే ఆ రత్నాల పొడి చేత ఏనుగుల మద జలములు కప్పబడేవిట, బురద బురద కింద గట్టిపడేదిటే. అంత ఐశ్వర్యవంతుడు ధర్మరాజు. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంటారు. అంటే అంత లక్ష్మీ కటాక్షం కావాలి అంటే ఆవిడ కనుబొమ్మ పైకెత్తాలి. ఆవిడ కనుబొమ్మ పైకెత్తాలంటే వాడు గత జన్మలో ఎంత సేవ చేసినవాడు, ఎంత నిస్వార్థంగా బ్రతికినవాడు, ఎంతమందికి తనకున్నది పంచిపెట్టినవాడు అన్నది చూసి ఆవిడ కనుబొమ్మ ఎత్తు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. అందుకొచ్చాయమ్మా తేడాలు అన్నారు. కాబట్టి ఆ తల్లి లక్ష్మి ప్రధానంగా చూపుల చేత అనుగ్రహించగలదు. కానీ ఆమె అనుగ్రహ దృష్టిని బట్టి 6గురుగా విభాగం చెప్పబడుతుంది. ప్రధానంగా వేదం 6గురుగా విభాగం చేసింది. సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే కార్యసిద్ధి చేత కలగవలసిన ఆనందమును కల్పించున్నది. మీరు ఒక సంకల్పం చేశారు, ఆ సంకల్పం యథాతథంగా పూర్తయిపోవాలి. మీరు ఎలా అనుకున్నారో అట్లా అది పూర్తవ్వాలి. అట్లా పూర్తవ్వడం మీ ఒక్కరి చేతిలో ఎప్పుడూ ఉండదు. ఎందుకనంటే మీరు కార్యం చెయ్యాలి అని అనుకున్నా మీ సంకల్పానికి ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. సముద్రమంత ప్రయత్నం మనం చేసినా ఒక బిందువంత ఈశ్వర కృప కలవకపోతే కార్యము జరగదు. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది సీతమ్మ సుందరకాండలో. రాముడు చెయ్యవలసిన పురుష ప్రయత్నం చేస్తున్నాడా? నేను చేస్తున్నాను కాబట్టి అయిపోతుంది అనుకుంటున్నాడా? ఈశ్వర కృప కోసం ప్రయత్నం చేస్తున్నాడా లేదా అని అడిగింది. అంటే పురుషుడు ప్రయత్నం చెయ్యాలి, దానికి ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. ఈ రెండూ కలుస్తున్నాయి అనుకోండి, అక్కడ కార్యసిద్ధి పనవుతుంది. సిద్ధి అయిందనుకోండి, ఒక పని అనుకున్నట్టుగా అయిపోయింది అనుకోండి, అమ్మయ్య అనుకున్నట్టుగా అయిపోయింది అని పెద్ద తేలిక భావన పొందుతాడు. ఎన్ని కార్యముల యందు అలా సిద్ధి పొందాడో అంత కీర్తివంతుడని గుర్తు, అంత సంకల్ప బలం ఉన్నవాడని గుర్తు, అంత ఈశ్వర కృపను పొందినవాడని గుర్తు. అంటే సంకల్పము కార్యరూపము దాల్చడానికి ఆయన సంకల్ప బలానికి ఈశ్వర కృప కూడా కలుస్తోంది అని గుర్తు. కాబట్టి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జనన మరణ చక్రము నుంచి విడుదల చేయగలిగిన స్థితి. జయలక్ష్మి. జయలక్ష్మి అన్నదాన్ని మీరు ఎప్పుడూ కూడా ఒకలా అర్థం చేసుకోవాలి. జయలక్ష్మి అంటే ఒకడు కార్యం మొదలు పెడతాడు, ఏదో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందో ప్రతిబంధకం వస్తుంది. ఏమండి ఇలాగా ఇబ్బంది వచ్చింది అంటారు, చతికిల పడిపోయి అయ్యో అయితే కార్యం జరగదా అండవు. కార్యం జరగడానికి బహుశः ఏ ప్రతిబంధకమైనా ఏర్పడే అవకాశం ఉన్నదేమోనని ముందుగా ఊహించి ప్రతిబంధకాన్ని దాటడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికతో ఉంటాడు. అప్పుడు ప్రత్యామ్నాయంతో పూర్తి చేస్తాడు. అంటే ప్రతిబంధకానికి వెరచి చతికిల పడకుండా అధిగమించగలిగిన లక్షణం ఉన్న చోట జయం ఉంటుంది. ప్రతిబంధకం వచ్చినప్పుడు చతికిల పడిపోయారనుకోండి, బాబోయ్ మనం ఇంకేం దాటుతామండి, ఇప్పుడు ఎక్కడవుతుంది ఇంకా అన్నాడు అనుకోండి, ఆ కార్యం జరగదు.
అందుకే దీన్నే రామాయణం సుందరకాండలో హనుమంటారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టే హేముత్తమం అంటారు. అనిర్వేదం ఎక్కడ చతికిల పడిపోకుండా ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా దాటగలడో అక్కడే ఉత్సాహము, అక్కడే కార్యసిద్ధి, వాడే ఆదర్శము. వాడు ఎంతటి వాడు కాడు, ఎంతటి వాడికి వాడు ఆదర్శం అవుతాడు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు. ఎందుకనంటే ఓ చీమ ఉంది, చీమ ఎంత గొప్పది, కానీ చీమ ఎంత గొప్పది కాదు, చీమని ఆదర్శంగా తీసుకున్నవాడే నిజానికి గొప్పవాడవుతాడు. ఎందుకంటే చీమ అలా వెళ్తుంది అనుకోండి, మీరు రాయి దాన్ని ఎదురుగుండా పెట్టారనుకోండి, అది ఆగుతుంది, ఓసారి చూస్తుంది, ఎక్కి దిగిపోతుంది. రాయి వచ్చింది ఇంకేం వెళ్తానులే అని వెనక్కి మాత్రం వెళ్ళదు, అది రాయి ఎక్కి దిగుతుంది. మీరు నీళ్లు కొట్టారనుకోండి, వెనక నుంచి కాసి నీళ్లు పోసారనుకోండి, అది నీళ్ళ మించి తేలుతూ వెళ్ళి నీళ్లు ఆగిపోయిన తర్వాత మళ్ళీ పాకుతూ వెళ్ళిపోతుంది. నీళ్ళు వచ్చాయని బెగబెట్టేసుకోదు, రాయొడ్డు వచ్చిందని ఆగిపోదు. జనం తిరుగుతుంటే బెంగ పెట్టుకోకుండా అలా గోడవార పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడో వర్షాకాలం వస్తుందని ఇప్పటి నుంచి తీసుకెళ్ళి దాచుకుంటుంది. అంటే ప్రతిబంధకాన్ని అధిగమించడం అన్నది దానికే తెలుసు. అవి బాబోయే అన్న మాట కానీ ఎవరు చేస్తారన్న మాట కానీ దానికి ఉండవు. ఇంత పంచదార, ఓ చెంచాడు పంచదార సోలడు ఇసుక కలిపి అక్కడ వచ్చారనుకోండి, చెంచాడు పంచదార రేణువుల కోసం సోలడు ఇసుకలో ఎవడు వెతుకుతాడు అందం. ఆ ఇసుకలో దూరి ఆ పంచదార రేణువును ఒకదాన్ని నోటితో పట్టుకుని అది అట్టుకుని ఓ మైలు దూరం వెళ్ళి ఓ కన్నంలో దాచుకొని మళ్ళీ వస్తుంది. కష్టే ఫలే, కష్టపడ్డమైన ప్రతిబంధకాలు అధిగమించడమైన నిజానికి గొప్ప పాఠం చెప్పేది ఎవరంటే చీమ. దానికన్నా గొప్పది ఇంకోటి ఉండదు. అంత గొప్పది, చటుక్కుని కుట్టదు కూడా. నిష్కారణంగా కుడిచామంటే చచ్చిపోతాం, వాడు చెయ్యిటి గట్టిగా కొట్టేటట్టు చచ్చిపోతామని. చూడండి, ఆ నల్ల చీమలు ఉంటాయి అలా తిరుగుతుంటాయి, కానీ అలా గబుక్కుని కుట్టవు. అవి నిష్కారణంగా ఇతరులను హింసించవు, దానికి ఏదో చాలా ప్రమాదం వచ్చేస్తే తప్ప కుట్టదు. సరే, ఇప్పుడు చీమ మీద ప్రసంగం ఎందుకు, కానీ అది ప్రతిబంధకాన్ని దాటగలిగినటువంటి లక్షణం ఉండాలి. అంతేగాని ప్రతిబంధకం వచ్చేటప్పటికి చతికిలు పడిపోయాం అనుకోండి, ఇంకేమిటి. ఖండితంబగు భూజంబు విడ్డి బొలుచు క్షీణుదయ్యును వృద్ధి చెందుడు సోములు. భర్తృహరి అంటాడు, ఖండితంబయ్యు భూజంబు విడ్డి బొలుచు. పెద్ద చెట్టు మీరు మొదలంటా నరికేశారనుకోండి, ఇంత ఎదిగాను, ఇన్ని కొమ్మలు, ఇన్ని ఆకులు, ఇన్ని పువ్వులు, ఇన్ని పిందెలు కొట్టేశాడు దుర్మార్గుడు అని ఏం బెంగెట్టుకోదు. వారం రోజులు అయ్యేటప్పటికీ మళ్ళీ రెమ్మలు చిగురులు వచ్చేస్తాయి, మళ్ళీ మొదలెడుతుంది ప్రయత్నం, మళ్ళీ ఎదుగుతామని. మళ్ళీ కొట్టేశారనుకోండి, మళ్ళీ ఎదుగుతుంది. బెంగాయి పెట్టుకోదు. ప్రతి కృష్ణపక్షంలో క్షీణించిపోయిన మళ్ళీ ఎదుగుతూనే ఉంటాడు చంద్రుడు. క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు. ఈ విధంబునగా విచారించి వడలు తెగిన జనులకు బాధనొందరు సాధుజనులు. చిన్న కష్టం వస్తే వెరవరు, దాన్ని ఎలా అధిగమించాలని ముందే ఆలోచిస్తారు, ఆలోచించి వెడతారు. అది అలా ఉండగలిగినటువంటి స్థితి ఏది ఉన్నదో దాన్ని జయలక్ష్మి అంటారు. అంటే ప్రతిబంధకమును దాటగలిగినటువంటి ధైర్యము, ధృతి అమ్మవారి అనుగ్రహం చేత కలుగుతుంది. అది కలిగిన వాడే రాణిస్తాడు. అంటే జయలక్ష్మి, సరస్వతి. సరస్వతి అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ ఏం చేస్తుంది అంటే బుద్ధిని ఎప్పటికప్పుడే ఒరిపిడి పెడుతూ ఉంటుంది. చదవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, గురువుగారు చెప్పిన దాన్ని అనేకమైనటువంటి ఉపమానాలతో మళ్ళీ 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 విచారణ చేస్తూ ఉండడం, బుద్ధి యందు స్థిరపరచుకోవడం, తదనుగుణంగా నిర్ణయాలు చేసుకుంటూ ఉండడం, నిర్ణయాన్ని అమలు చేయడం. ఎంత బాగా మీరు నిర్ణయం చేస్తారో అంత బాగా కార్యం జరుగుతుంది. మీరు నిర్ణయం చేయడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, పోతుంది కార్యం. కార్యం చేసేటప్పుడు కార్యమే జరగడం మొదలు పెడితే ఎలా మొదలవుతుందో
ఎలా పూర్తవుతుందో అక్కడ వరకు మీరు మానసికంగా చేయాలి. కార్యం కాదు జరగవలసింది, కార్యం మానసికంగా జరగాలి ముందు. అలా మానసికంగా చేస్తే ఏమవుతుందంటే కార్యమునందు ఏవి అవసరమో ఏవి ఉండకూడదో రెండింటినీ పరిశీలిస్తాడు. ఇది ఉండకూడదంటాడు, ఇది ఉండాలంటాడు. అప్పుడు రెండిటినీ సిద్ధం చేసుకుంటాడు. రెండిటిని సిద్ధం చేయడమే నిర్ణయం. ఆ నిర్ణయము చేత తర్వాత అతను మనసుతో ఊహించినది కార్యమవుతుంది. కాగితం మీద గీసినటువంటి భవనముగా తయారైనట్టు మనసులో ఊహ చేసిందేదో అదే కార్యముగా రూపాంతరము చెందుతుంది. అందరూ సంతోషాన్ని పొందుతారు. అది మనీషా, బుద్ధి. ఆ బుద్ధి వైభవము ఎక్కడున్నదో అక్కడ సరస్వతి. మరి నలుగురితో పంచుకోవద్దు, ఆయన నలుగురికి చెప్పద్దు. ఆ మంచి బుద్ధి కలిగిన వాడి వాగ్రూపమైన ప్రవాహమే సరస్వతి. కాబట్టి అటువంటి సరస్వతీ స్వరూపమైన శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అంటే ఫలితాన్ని పొందుతూ ఉండడం, దాని చేత శాంతి పొందుతూ ఉండడం. ఎప్పుడూ ప్రశాంతత, హాయిగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆయన ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది. కారణం, మంచి ఫలితములు వస్తూ ఉంటాయి. మంచి ఫలితములు ఎప్పుడూ రాకుండా ఎప్పుడూ ఎగుడు దిగుళ్ళు, తడబాట్లు, పొరపాట్లు, కార్యసిద్ధి లేకపోవడం ఉందనుకోండి, సరి అయిన ప్రణాళిక లేకుండా చేసి ఏమే ఖర్చు పెట్టడమును శ్రమ పడటమే కానీ ఏం జరగదండి అనే నిరుత్సాహం వచ్చేస్తుంది. అలా నిరుత్సాహం రాకుండా అబ్బా ఎంత బాగా జరిగిందో అంటే ఉత్సాహంగా బయలుదేరుతారు. రెండో మాట, అది జరగాలి అంటే, ఆ శాంతి కలగాలి అంటే మీరు చేసిన పనికి చిట్ట చివర ఫల రూపంలో వచ్చినది ఉందే, అది మీకు శాంతినిచ్చేదయిందా? అది మీకు సంతృప్తినిచ్చిందా? అలా ఇచ్చేవన్నీ అలాగే వస్తుంటే మీకు శ్రీలక్ష్మీ కటాక్షం ఉన్నదని గుర్తు. అంటే దాని అర్థం డబ్బు ఒక్కటి కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ధర్మ ప్రజా సంపత్త్యర్థం, నాకు సంతానం కలగాలని. అంటే ఇంట్లో చంటి పిల్లల ఏడుపులు లక్ష్మి, పిల్లలు తొక్కిన పక్క లక్ష్మి, ఇంటికి అతిథి రావడం లక్ష్మి, ప్రతిరోజు తాను తిన్న తర్వాత ఇంట్లో ఎవరో అన్నం తిని సంతోషించడం లక్ష్మి, ఇంటికి రోజు ఒక్క అతిథైనా రావడం, ఒక్క సువాసినైనా రావడం, బొట్టు పెట్టించుకోవడం, 2 పళ్ళు పుచ్చుకోవడం, వెళ్ళడం లక్ష్మి, ఇల్లు కాంతులతో ఉండడం లక్ష్మి, నీ ధర్మపత్ని నవ్వు లక్ష్మి, మీ ఇద్దరి మధ్య హాస్యం లక్ష్మి, మీ సంతోషం లక్ష్మి. డబ్బు కట్టలు ముక్కు కంపు కొట్టడం ఒక్కటి లక్ష్మి కాదు, ఇదంతా లక్ష్మి. కాబట్టి ఇవన్నీ కలిస్తే శ్రీలక్ష్మి ఫలిత రూపమైనది అని అప్పుడు శాంతి కలుగుతోంది. అటువంటి శాంతి రూపమైనది శ్రీలక్ష్మి అయితే ఇందులో ఏ ఒక్కటో మాత్రమే కావాలని ఎలా అడుగుతావు? ఇప్పుడు నేను ఈ లక్ష్మణుల గురించి చెప్పి మీకు ఇందులో ఏం కావాలని అడిగితే మీరు ఏది కావాలని చెప్తారు? ఎలా సాధ్యం? అదేమిటండి, మీరు ఏమన్నారు? ఫలితం కావాలన్నారు. ఫలితం కావాలి అంటే ఇందులో అన్నీ కావాలిగా. అన్నీ లేకుండా ఒక లక్ష్మిగా ఎలా? అందుకే శాస్త్రం ఏం చేసిందంటే, వేదం చివరికి వరలక్ష్మిని తీసుకొచ్చింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా, సర్వకాలముల యందు నాకు వరలక్ష్మి అనుగ్రహము ఉండుగాక. 6 లక్ష్ములు. వరలక్ష్మి అంటే ఈ పైన చెప్పిన 5 లక్ష్ముల యొక్క సమాహార స్వరూపమైనది. అందుకని వరలక్ష్మీ వ్రతం ఇది ఇల్లాలతో చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? ఆమె లక్ష్మి, సువాసిని సుభాసిన్యర్చన ప్రీత. ఈయన్ని పెళ్లిపేటల మీద నారాయణమూర్తిగా భావించి కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్నాడు మామగారు, అత్తగారు. ఆమె లక్ష్మి అయింది.
అయినప్పుడు లక్ష్మిని పూజించింది. అందుకే వాయనం ఇచ్చేటప్పుడు ఇందిరా ప్రతిగృహ్ణాతో ఇందిరా వై దదాతి చ అంటారు. ఎవరిస్తున్నారు, ఎవరు పుచ్చుకుంటున్నారు? లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది అని వాయనం ఇస్తారు. అంటే లక్ష్మియే లక్ష్మిని ఆరాధించుచున్నది. అప్పుడు ఆవిడ ఎంత ప్రసన్నం! ఆ ప్రసన్నత్వం ఇంటి వృద్ధికి కారణమైంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్త్రీకి వివాహపూర్వము కొన్ని నోములు వ్రతాలు, వివాహానంతరము కొన్ని నోములు వ్రతాలు. వివాహపూర్వము తండ్రి అన్నదమ్ములు చేయిస్తారు. ఎందుకు? ఆమెకు మంచి భర్త రావాలి. ఎవరు ఏమన్నా ఇంట్లో కూతురికి చేయించేటప్పుడు మాత్రం ఇదే. మిగిలిన వాళ్ళు ఎవరెవరో ఏవేవో మాట్లాడచ్చు కాక, కానీ సంకల్పం మాత్రం ఏముంటుందంటే ఆమెకు మంచి భర్త రావాలి, మంచి పిల్లలు పుట్టాలి, ఆమె సంతోషంగా ఉండాలి అని చేయిస్తారు. అందులో అంతర్భాగం మంచి చదువు రావాలి, మంచి ఉద్యోగము చేయాలి, విదుషీమణి కావాలి, అందుకని చేయిస్తారు. ప్రధానమైన దృష్టి ఎక్కడుంది? ఆమె వివాహము తర్వాత గురించి వివాహపూర్వం తండ్రి తల్లి అన్నదమ్ములు చేయిస్తున్నారు. వివాహం అయిన తర్వాత భర్తగారు చేయిస్తాడు. ఏది? వరలక్ష్మీ వ్రతం లాంటిది. అప్పుడేమడుగుతుంది? భర్తగారి అభ్యున్నతి, పిల్లల అభ్యున్నతి. మరి తన అభ్యున్నతి ఎప్పుడు అడిగింది? వివాహం ముందు అడిగిందా, వివాహం తర్వాత అడిగిందా? ఎప్పుడూ అడగలేదు. ఎప్పుడూ ఏమడిగిందంటే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మా అమ్మగారు నాన్నగారు సంతోషంగా ఉండాలి, నాకు మంచి భర్త వచ్చాడని, నాకు మంచి పిల్లలు పుట్టారని, నేను ఆరోగ్యంగా ఉన్నానని, నేను బాగా చదువుకున్నానని, నేను బాగా విద్వాంసురాలను అయ్యానని, 2 వంశాలు తరింపజేశానని మా అమ్మ నాన్న సంతోషించాలని వ్రతం చేసింది. పెళ్ళయ్యాక నా అత్తగారు బాగుండాలి, బావగారు బాగుండాలి, మామగారు బాగుండాలి, ఆడపడుతులు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా ఆయన సంతోషంగా ఉండాలంటే వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, వీళ్ళతో పాటు మా వాళ్ళు బాగుండాలి అని చేసింది. తన గురించి ఎక్కడ అడిగింది? అది జాతి గొప్పతనం అక్కడుంది. పురుషుడు ఇలా చేయడు. పురుషుడు మమ, నా కోసమని సంకల్పం చెప్తాడు. తను ఇలా అడుగుతుంది. అందుకే ఆమె వలన ఒక వర్షం అన్నారు. ఆమెతో చేయించవయా వరలక్ష్మీ వ్రతానికి, ఆమె అర్హురాలు, ఆమెతో చేయించు. ఎందుకంటే త్యాగమూర్తి. ఆమె భావనలో తన సంతోషం నీతో ఉందని ఆమె అంటుంది. అది ఆమెకి సహజ లక్షణం. అక్కడుంది ఈ దేశ సంస్కృతి బీజం ఉంది అక్కడ. అందుకని అంత గొప్పది స్త్రీ అని వరలక్ష్మీ వ్రతము లక్ష్మీ స్వరూపంగానే చేయించారు ఆమె చేత. కాబట్టి అటువంటి వరలక్ష్మీ నమస్తుభ్యం. మనకి భారతీయ సంస్కృతి ఎందు గొప్పతనం ఏమిటంటే, అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటంటే ఒక్క నమస్కారం. ఇలా అన్నాను అనుకోండి, ఇంకా మీరు అలా అనకుండా ఏం చేస్తే భావాలు వస్తాయో అన్నీ ఇలా అంటే సరిపోతాయి. అదేమిటండి అంటారేమో. అందుకే నమస్కారం అన్ని విధాలుగా ఉంటుంది. నమస్కారం ఒకటి, ప్రణిపాతం ఒకటి, అభివాదం ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయి. నమస్కారం అంటే ఇలా అంటారు. తల ఉంచి ఇలా అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈ పుర్రెలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి, రకరకాల ఆలోచనలు, మంచి వచ్చాయి, చెడు వచ్చాయి. ఒక్కొక్కసారి చెడుకి కూడా లొంగిపోయాను. ఈ చేతులతోటే చేశాను, మంచి చేశాను, మంచి తక్కువ, చెడుక్కువ. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. మీరు పెద్దలు, పూజ్యులు, మీరు నన్ను క్షమించి ఉద్ధరించి ఇకపైన అలా జరగకుండా నాకు మంచి విషయాలు బుర్రలో ప్రవేశపెట్టి మంచి పనులు చేసే అదృష్టాన్ని ఇవ్వండి అని చెప్పడానికి ఉంచుతారు. మిగిలిన ఎన్ని చేసినా అందులోకే వచ్చాయి. ప్రణిపాతం, నేల మీద పడిపోతారు. అయ్యా ఇక ఇంతకన్నా కింద పడడానికి ఏం లేదు, ఏముంది, నేల ఉంది, ఇంక అక్కడే పడ్డాను, ఇంకా అంతకన్నా ఏముంది కింద పడిపోవడానికి అంటే. ఎంత కింద పడిపోవాలో నేను అంత కింద పడిపోయినవాడిని, మీరు నిలబడినవారు. కాబట్టి మీరేం చేయాలి?
నేను నిలబడ్డాను వాడు కింద పడిపోయాడు అని మీరు నా పట్ల ఏ విధమైనటువంటి తక్కువతనాన్ని పాటించరు. అవసరం లేకపోయినా కిందకి వంగి నన్ను పైకెత్తుతారు. అది మీ దయ, అది మీ విశాల హృదయం. కాబట్టి మీ ముందు పడిపోతున్నాను, మీరు నన్ను పైకెత్తండి. లేకపోతే నేను ఏమైపోతాను? మీరు సహృదయులు కనుక నేను మీ ముందు పడిపోతున్నానని పడిపోవడం ప్రణిపాతం. మీరు ఎన్నో చేస్తే వచ్చే భావం అంతా నమస్కారంలో ఉంటుంది. చిత్తశుద్ధితో నమస్కారం చేస్తే ఇంకా అంతకన్నా పెద్ద పూజ ఇంకోట్లేదు. అదే పెద్ద పూజ. అందుకే భారతీయ సంప్రదాయంలో నమఃతో మొదలవుతాయి. వందే, నమస్కరించుతున్నాను, నమస్కరిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఇది 10 మాటలు ఎడుతుంది. ఉభయతర నమస్కారాలని రుద్రాధ్యాయంలో ఇటు అటు కూడా నమః వేస్తారు. నమః సోమాయ చ రుద్రాయ చ నమః శాంతాయ చ, అలా నమః 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 పడతాయి. అంటే నమస్కారం అంత గొప్పది. కాబట్టి దీక్షితుల వారు అసలు ఎత్తుగడే అలా ఎత్తుకున్నారు. శ్రీవరలక్ష్మీ నమోస్తుతే, అమ్మా నమస్కరించుచున్నాను. వసుప్రదే అన్నారు. వసు అంటే ధనము. ధనమునకుండే లక్షణం ఏమిటి? అది కార్యసిద్ధికి కారణమైన వాటిలో అతి బలమైనది. ధనం అన్న మాటకు అర్థం ఏమిటి? డబ్బు ఒక్కటే కాదు. అలా అయితే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ధ వరుణం ధనమశ్నుతే అని శ్రీ సూక్తంలో చెప్పట్లా ఫలశ్రుతిలో? ధనమగ్నిర్ధనం వాయు. అగ్నిహోత్రం ఎంత వెలగాలో అంత వెలిగితే ఐశ్వర్యం, వంట చేసుకుంటారు. పెద్ద మంట వస్తే ప్రమాదం, ఇల్లు అంటుకుంటుంది. వర్షం ఎంత పడాలో అంత పడితే పంట పండుతుంది. ఏళ్ళు పొంగిపోయి ఊళ్ళ మీదకి వచ్చేట్టు పడితే ఉన్న పంట పోతుంది. అన్నీ ధనమే. ఏది ఎలా ఎంత ఉండాలో అలా ఉండి నీ అభ్యున్నతికి పనికొచ్చేటట్టుగా ఉండాలి. అంటే కార్యసిద్ధికి కారణం అవ్వాలి. బలం ఉంది, మంచి పనికి పనికి రావాలి. వాక్కు ఉంది, 10 మందికి మంచి చెప్పడానికి పనికి రావాలి. పాట ఉంది, దేవాలయంలో పాడాలి. వాద్యం వచ్చు, ఈశ్వరుడి ముందు వాద్యం ఘోషయామి అని వాద్యం పలికించాలి. నీ దగ్గర ధనం ఉంది, 10 మందికి పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టాలి. అధికారం ఉంది, బలహీనుల్ని ఉద్ధరించి అండగా నిలబడడానికి పనికి రావాలి. అంటే నీకేది ఉన్నదో అది నీ ఉన్నతికి, నీ ఉన్నతికి పనికొచ్చే పని సిద్ధించడానికి ఉపయుక్తమయ్యే విభూతికి ధనమని పేరు. అప్పుడు అది డబ్బు ఒక్కటే కాదు. అందుకని వసుప్రదీ అది విభాగం అవుతుంది. ఒక్కొక్కసారి ధనం అంటే విభాగం అయ్యే లక్షణం ఉంటుంది. వసువు అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు అనుకోండి, నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను 100 రూపాయలు ఖర్చు పెట్టేయక్కర్లేదు. చాలా ఆకలితో 2 ఉన్నారనుకోండి, అమ్మ వెళ్ళి ముందు భోజనం చేయండి అని ఇద్దరికి చెరుకో 50 రూపాయలు ఇవ్వచ్చు. అప్పుడు చెరుకో 50 రూపాయలు పట్టుకుని వాళ్ళల్లో ఒకళ్ళు ఏం చేశారు? బాపుగారి ముళ్ళపూడి వెంకటరమణ గారి తల్లి 2 ఇడ్లీ కొని ఎక్కువ పచ్చడి వేయమని చిన్న ముక్క విరుచుకుని పచ్చడి ఒక్కటే ఆవిడ తిని ఇడ్లీలు పచ్చడితోటి బాపు గారికి పెట్టి పాఠశాలకు పంపించి ఆవిడ పాపం ఉద్యోగం చేసేది బాపు గారిని పెంచడానికి. ఆయన రాసుకున్నారు. 50 రూపాయల తల్లి ఏం చేస్తుంది? 30 రూపాయలు పెట్టే తను తిని 20 రూపాయలది బిడ్డకు పెట్టేస్తుంది. అంటే ఆవిడ ప్రేమ తీరడానికి అక్కడ కార్యసిద్ధికి అది ఎలా విభాగమైంది. నీకు ఎలా కావాలంటే అలా విభాగమై కార్యసిద్ధి పొందుతుంటుంది. ఉన్న శక్తే. కాసేపు గడ్డి కోసావు, కాసేపు ప్రదక్షిణం చేసావు, కాసేపు పూజ చేసావు, కాసేపు మొక్కలకి నీళ్లు పోసావు, ఆఖరికి బడలిపోయి ప్రసాదం తినడానికి వచ్చావు. అంటే ఉన్న ఒక్క శక్తే విభాగం అయిందా లేదా ఇన్ని పనులకి? ఏది విభాగమై కార్యసిద్ధి కల్పిస్తుందో దానిని ధనమని పిలుస్తారు. అది వసుహు. అందుకని ఆ పదప్రయోగం చేశారు దీక్షితుల వారు. అప్పుడు వసుప్రదీ, అమ్మా నువ్వు నాకు అటువంటి దానివి కావాలి.
నాకున్నది ఏదో అది కార్యసిద్ధిగా పనికి రావాలి తప్ప పాడవడానికి పనికి రాకూడదు. అలా నన్ను అనుగ్రహించు. సమయము వృధా కాకూడదు. అందుకే లక్ష్మీదేవి నేను ఉండని ప్రదేశం ఏమిటి అంటే అతి నిద్రపోయే చోట నేను ఉండనంది. అదే పనిగా నిద్రపోతే కాలం ఆగుతుంది ఏంటి, వెళ్ళిపోతుంది. నువ్వు ఏమీ చెయ్యవు. కాలంలో ఏమీ చెయ్యనప్పుడు నువ్వు ఏ ప్రయోజనానికి పనికొచ్చినట్లు, నీ వలన ఏ కార్యం జరిగినట్టు ఉపయోగం ఏమి ఉండదు. ఏం చేశావన్నది ప్రధానం. కాబట్టి వసుప్రదే శ్రీ సారసపదే, మళ్ళీ శ్రీకారం వేశారు. ఇక్కడ శ్రీకి అర్థం ఏంటో తెలుసా? సారస ఒకసారి వచ్చింది. ఎక్కడొచ్చింది? స్వాతి తిరునాళ్ళ వారి కీర్తనలో సారసాక్ష అని వచ్చింది. సారసపదే అంటే తామర పువ్వులు కూర్చుని ఒక పాదాన్ని కిందకి వేలాడవేసినప్పుడు ఆ పాదముల యొక్క కాంతి కనపడుతున్నదానా, లేదా పద్మాసనం వేసి కూర్చున్నా ఇలా రెండు పాదాలు ఇలా పైకి పెడితే పాదముల యొక్క కాంతులు పైకి ప్రసరిస్తున్నదానా, అది శ్రీ కాంతి. శ్రీ సారసపదే అంటే ఆ పాదములు నీకు కనపడతాయి. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఆ కొలల దగ్గర నిలబడితే ఇలా కాలు మీద కాలు వేసుకుంటే ఒక పాదం అరికాలు కూడా కనపడుతూ ఉంటుంది నీకు. అరికాలు కనపడడం వేరు, అరికాలి కాంతులు కనపడాలంటే ఇక్కడ చూడాలి. అరికాలు ఈ భౌతిక నేత్రంతో చూస్తావు. అరికాలులోంచి వస్తున్న ఎర్రని కాంతి, మృదువైన పాదం, దాని మీద నా తల కొంచెం గట్టిగా పెట్టినా నొచ్చుకుంటుందేమో అని అతి మెల్లిగా నీ తల తాటించావనుకో, అక్కడ నువ్వు ఆ మృదుత్వాన్ని అనుభవించావు, ఆ కాంతిని అనుభవించావు. అలా నువ్వు అనుభవిస్తే ఉత్తర క్షణం ఆమె అనుగ్రహం కలుగుతుంది. శ్రీ సారసపదే. అంతేకాదు, ఇందులో విశేషం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు అని ఆ శ్లోకం చేసినప్పుడు ఒక గొప్ప మాట అన్నారు. అందులో శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై అన్నారు. ఆ సృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. ఆ శ్లోకంలో శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై అన్నారు. శక్తి అన్నారు. శక్తి లక్ష్మి కూడా. ఇప్పటిదాకా కార్యసిద్ధి అవి మాట్లాడాలా? అసలు ఆవిడ స్థానం ఏది? శతపత్ర నికేతనాయై, శతపత్రములు కలిగినటువంటి చోట ఉంటుంది. శతపత్ర కమలం అంటే, శత అంటే 100 అనే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా. సహస్ర పత్రకమలం. ఎక్కడుంది అసలు కమలం? ఇక్కడ సహస్రార పద్మమునందు కూర్చుని శక్తి స్వరూపం. అది శ్రీ సారసపదే. అంటే నువ్వు కానీ మూలాధారము నుండి కొండలిని అక్కడ దాకా తీసుకెళ్ళగలిగితే మేరుదండ విద్య ఎందు మోక్షమనకు అర్హుడవుతున్నావు. అప్పుడు ఆమె శ్రీసారసపదే. కాదంటావా? పద్మము వికసనమునకు గుర్తు. ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది, మధ్యలో దుద్దు ఉంటుంది. మీరు బాగా విచ్చుకున్న చోట ఇలా లోపలికి చూశారనుకోండి, దుద్దు ఉంటుంది. దుద్దు మీద కేసరాలు ఉంటాయి, దాని మీద చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. ఈ రేకుల మీద కూడా చిన్న చిన్న నీటి చుక్కలు ఉంటాయి. లోపలికి కొంచెం ముఖం పెడితే చల్లగా ఉంటుంది. ఆ దుద్దు మీద ఆవిడ కూర్చుంటుంది. ఈ దుద్దు మీద ఆవిడ కూర్చుంది అంటే అంతకు ముందు రోజు రాత్రికి ఇలా మొగ్గలా ఉంది. అది దుద్దు కనపడేటట్టు అంత బాగా విచ్చుకుంది. ఆవిడ ఈ సృష్టి చేసినప్పుడు వికసనం అలా చేస్తుంది, అంత బాగా చేస్తుంది. మనిషి తయారవడానికి 9 నెలలు అంటే అంతే. 9 నెలలు శరీరం అంతా తయారవుతుంది అమ్మ కడుపులో. అది నిజంగా తయారవుతూ ఉండగా చూసామనుకోండి భయం వేస్తుంది. తయారైపోయి బయటికి వచ్చేస్తే ఎంత ఆనందమో.
ఈ ఊళ్ళోనే ఉన్నారు డాక్టర్ జగదీశ్వర్ గారని. ఆవిడ నాతో ఒకసారి ఓ మాట అన్నారు, గురువుగారు ఎంతమంది డాక్టర్లైనా ఉండొచ్చు, ఎంతమంది సర్జన్స్ అయినా ఉండొచ్చు, కానీ ఒక గైనకాలజిస్ట్స్ ప్రైడ్ ఈజ్ ప్రైడ్ అన్నాడు. ఎందుకమ్మా అన్నాను నేను. గురువుగారు ఒక వ్యక్తి తండ్రికి పెద్ద పుండు కడుపులో పుట్టి తీసుకెళ్ళి వైద్యశాలలో చేర్చారు. కడుపు కోసి లోపల పుండు తీసి ఒక గాజు బీకర్లో పెట్టి కొడుక్కి తీసుకొచ్చి చూపించాడు వైద్యుడు, ఇదిగోనయా మీ నాన్న కడుపులో కేజీ కణితి పెరిగింది అని. దాన్ని చూసి అబ్బా అన్నాడు కొడుకు. ఇంటికి పట్టుకెడతాడా, మా నాన్నగారి కడుపులోదే కదా అని పారేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారి కడుపు వాళ్ళ ఆవిడ కడుపులోనే పెరిగింది ఓ కేజీ కణితి. కణితి అంటే బిడ్డ. దాన్ని ఆనందంగా ఇంటికి పట్టుకెళ్ళి బాలసార నామకరణం ఎన్ని చేసుకుంటారు. ఎవరైనా సరే కోసి తీసింది వదిలేసిపోతారు, మేము కోసి తీసింది గుండెల మీద హత్తుకుని పట్టుకుపోతారు, మాది గొప్ప వైద్యుల్లో అందాడు. నిజంగా నాకు చాలా నచ్చింది ఆ మాట. నేను ఇంతకీ ఎందుకంటున్నానంటే సృష్టి వికసనం. ఇక్కడ 9 నెలలు అంటే 9 నెలలే, వాడు 13 నెలలు ఉండిపోవడాలు అలా ఏమి ఉండవు, ముందు పుడితే ప్రమాణం తప్ప. 9 నెలలు అంటే 9 నెలలే. పుట్టేటప్పటికే అంతకుముందు వరకు ఆమె కన్నెపిల్ల, బిడ్డ పుట్టగానే ఆమెలో పాలు ఊరుతాయి, కన్న తల్లి. అలా ఊరేటట్టు ఎవరు చేశారు? ఆమె తొలిపాలలో కోలోస్ట్రమ్ అని పసుపు ఎరుపు ద్రవం వచ్చేట్టు ఎవరు చేశారు? అది చప్పరించగానే పిల్లవాడికి లోపల ఉన్నటువంటి నల్లని గడ్డ కట్టిన మలం బయటికి పోయి బ్లాక్ స్టూల్ అంటారు, అది బయటికి ఎడితే తప్ప తట్టుకోలేడు, వెళ్ళేటట్టు ఎవరు చేశారు? ఇది సృష్టి వికసనం. కుక్కకి ఎవరు చెప్పారు తన పిల్లలకి పాలు ఇవ్వాలని? పందికి ఎవరు చెప్పారు తన పిల్లలకి పాలు ఇవ్వాలని? ఆశ్చర్యం ఏమిటంటే విసిగించేసి పందికి 8, 10 పిల్లలు పుడతాయి, అదే పనిగా వచ్చి చంపుకు తినేస్తున్నాయి అనుకోండి, అది ఏం చేస్తున్నదో తెలుసా? పడుకుంటుంది. అవి చుట్టూ తిరిగి 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 పోతాయి, కాసేపు పోతాయి, అమ్మాయ ఏదైనా తినొద్దాం, పాలు రావాలంటే తినాలా, అది పాపం, మరి అది తల్లేనా, అది ప్రాణేనా? ఎవరిచ్చారు ఆ తెలివితేటలన్నీ? అది జగన్మాత, అది వికసనం, అది శ్రీ సరసపదే. అటువంటి వికసనం చేయగలిగిన తల్లి. అంతేకాదు, ఇందులో ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే లక్ష్మీ సహస్రంలో చెప్తారు దాని గురించి. బ్రహ్మ జలశ్చ్యోతనాత్ వేదాః సరాంసి. కైవల్యోపనిషత్తులో ఒక మాట ఉంది, బ్రహ్మము. బ్రహ్మము అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిసిపోయినటువంటి పరబ్రహ్మం. దాన్ని నీటితో పోలుస్తారు, తజ్జలాన్ అంటారు. తత్ జలాన్ నీరు, బ్రహ్మము జలము. ఆ బ్రహ్మము నుండే వచ్చినది వేదము, అది తామర పువ్వు. ఆ వేదవాణి, ఆ వేదవతి, వేదస్వరూపిణి. నీకు కంటికి రూపాన్ని పొందితే వేదం, చెవికి వినపడేదే కాకుండా వేదము రూపాన్ని పొందితే వేదములోంచి మళ్ళీ పైకొచ్చి కూర్చున్న లక్ష్మి. అందుకని వేదవతి, లక్ష్మీదేవి వేదవతిగా వచ్చిందనడానికి కారణం అది. అంటే ఆవిడ ఎవరు? మిగిలిన చోట అలా పుస్తకమే కనపడుతుంది అంతే. ఒక్క సనాతన ధర్మంలో మాత్రం ప్రమాణమైన వేదము స్త్రీ రూపాన్ని ధరించి కనపడుతోంది లక్ష్మిగా. లక్ష్మికి నమస్కారం చేశావంటే వేద ప్రమాణములకు నమస్కారం చేశావు. లక్ష్మీదేవి చుట్టూ తిరిగావంటే సమస్త వేదరాశి చుట్టూ ఒకసారి తిరిగావని గుర్తు. కాబట్టి అప్పుడు ఆవిరెవరు? శ్రీ సారసపదే. ఇంకా అలా చెప్తే దానికి అంతే ఏముంటుంది? ఏదో ఒక చోట ఆగిపోతుంది అంతే, ఇంకా అదో 10 రోజులు ఆ కీర్తన. కాబట్టి దాటేద్దాం. కాబట్టి శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీ సారసపదే సపదే పదే పదే. సపదే అంటే ఇచ్చేటప్పుడు 5 నిమిషాలు ఉంటారా, ఒక 10 నిమిషాలు ఉంటారా అనదట ఆవిడ. ఆవిడ ఇవ్వాలి అనుకోగానే ఇచ్చేస్తుంది అంతే, ఉత్తర క్షణం ఇస్తుంది. అది సపదే. శీఘ్రముగా అంటారే, అది చేసేది ఆవిడ. అయితే ఆవిడ ఎందుకు చేస్తుందో తెలుసా? అది మనకి నేర్పడానికి.
కారణం ఏమిటంటే లోకంలో ఒక అంచెతో మాత్రమే తినేటటువంటివి మిగిలిన ప్రాణులు. ఒక కుక్క ఉందనుకోండి, అక్కడ మాంసం ముక్క కనపడింది అనుకోండి, వచ్చి టక్కన నోటితో పట్టుకుంటుంది. 2 అంచెలతో తినేవి ఏ ఉంటాయో అవి ఉత్కృష్ట ప్రాణులు. అవి 3 ఉంటాయి. ఒకటి ఏనుగు పట్టుకుంటుంది తొండంతో, అప్పుడు నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. ఒకటి పుచ్చుకొని తినేటప్పుడు 2 అంచెల్లో తిను. తొందరపడి పుచ్చుకోకు, తొందరపడి తినకు, రుణగ్రస్తుడి అవుతావు. కొన్ని తప్పదు. అంచున్న పంచ ఆయుక్కారకం, పండు లక్ష్మీస్వరూపం, కాదు అని అనడానికి వీల్లేదు. మీరు తినండి అమ్మా అనాలంతే. వద్దు నేను తీసుకోను అనలేరు మీరు కొన్ని. కానీ ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో తినేవి 1 అంచెలో తినేవి కన్నా గొప్పవైనా 2 అంచెల్లో తినడం నేర్చుకోవడం మాత్రమే కాదు, 1 అంచెలో ఇచ్చేసిన వాడే గొప్పవాడు. ఇవ్వాలనిపించింది అనుకోండి, ఇంకోసారి ఆలోచిద్దాం అనకుండా ఇచ్చేయగలగాలి తప్ప గంట సేపు దాని గురించి ఆలోచించడం ఉండదు. ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయడమే. సపతి, వాడికి అమ్మవారి అనుగ్రహం ఉందని గుర్తు. ఆవిడ అలా ఇస్తుంది, వాడు అలాగే ఇస్తాడు. వాడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు అంతే. దానికి గంట సేపు ఆలోచన, రేపు ఆలోచిద్దాంలే, అలా ఉండవు. ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఇవ్వాలనిపిస్తే ఇచ్చేస్తాడు. అది అమ్మవారి లక్షణం. అదే ఆ ఉపాసకుడికి కూడా వస్తుంది. కాబట్టి శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే సపదే పదే పదే. అంత గొప్ప తల్లి నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఒక మాట కాదు, నీ వైభవానికి ఇన్ని మారులో నమస్కారం. ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి. అసలు దాన్ని అలా పరవశించి పాడితే అర్థం పాడవకుండా చక్కగా బాలమురళీకృష్ణ గారు పాడతారే, అలా పాడారనుకోండి, అసలు ఆ కీర్తన చాలు. ఆ వరలక్ష్మి అనుగ్రహం నాకు మళ్ళీ 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 అనుగ్రహించమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను అని భావజనక ప్రాణవల్లభే, అమ్మవారిని ఎదురుగుండా పిలిచి మాట్లాడుతున్నట్టు. భావజ జనక ప్రాణవల్లభే. భావము అంటే మనస్సునందు పుట్టేది భావం. బోధ చేసేటప్పుడు ముందు భావం పుట్టాలి. భావం పుడితే బోధ. నాకు భావం పుట్టలేదనుకోండి, మీకు నేనేం బోధ చేయను. భావం పుడితే బోధ చేస్తారు. యథార్థమనకు భావం అంటే మనోవికారం. మనస్సులో పొందేటటువంటి వికారమనకే భావం అని పేరు. నా మనసు ఇప్పుడు ఈ భావం గురించి చెప్తున్నప్పుడు వికారం అంటే మీరు దాన్ని తప్పుగా తీసుకోకూడదు. అది ఒక రూపాంతరము చెందుతుంది. వెంటనే సపదేలోంచి భావజ మనోజనితము అటువైపుకి వెళ్ళిపోయి ఆ ఆకారాన్ని పొందుతుంది, ఆ వృత్తిని పొందుతుంది. అది భావజ అన్నప్పుడు మనసు పొందేటటువంటి స్థితులలో కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము ఇవన్నీ ఉంటాయి. ఇవి అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి, వేరొక రకంగా తిరిగిపోతుంది. కామం ఉంది, లౌకికమైన వస్తువుల యందు కామము బంధిస్తుంది. అది భక్తితో కూడుకున్నదైపోతే దేశమునకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, గోసేవ చేయాలి, మాతృసేవ చేయాలి, పితృసేవ చేయాలి, గురుసేవ చేయాలి, దీనులకు సేవ చేయాలి. అప్పుడు కామమే. కామదేమైంది? ఉద్ధారకమైంది. ఆవిడ అనుగ్రహం పడితే కామము మోక్షకామి అవుతాడు, పడనప్పుడు లౌకిక కామం అవుతుంది. భావజ మనసులోంచి పుట్టేటటువంటి భావములకు కారణము మన్మథుడు, మనసును భరిస్తాడు. అటువంటి వాడికి తండ్రి విష్ణువు, ఆయనకు వల్లభే. వల్లభే అన్న మాటకు అర్థం ఏమిటి అంటే చాలా ప్రియముగా అనువర్తించేది ఎవరో ఆమెను వల్లభ అని పిలుస్తారు. చటుక్కన బిరుదునామం అందరికీ ఇచ్చేయడం కుదురుతుందా అంటే ఎవరికి వారు ఆలోచించుకునేది. దాని మీద ఒకరి నిర్ణయాలు తీర్పులు చెప్పేది కాదు. ప్రియవల్లభ అని పిలవాలంటే తగిన వారేనా అని చూసుకుని ఇస్తారేమో అనుకుంటున్నాను సుమా నేను. కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి విషయంలో
అంత గొప్పగా అనువర్తిస్తుంది. అనువర్తించడంలో ఎలా అంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతుంది ఆవిడ, నిజానికి చాలా ఇబ్బంది పడిపోతుంది. అలాంటి ఆయన్ని అనువర్తించడం కష్టం. ఎందుకంటే ఎప్పుడూ లోకం కోసం తిరిగేవాడి కోతో అనువర్తించడం ఎంత కష్టం. ఇంట్లో కొడుకు కోసం, కూతురు కోసం, అల్లుడు కోసం, మనవల కోసం చేస్తున్నాడు అనుకోండి, సంతోషంగానే ఉంటుంది. అలా కాదు ఈయనకి ఎప్పుడు ఇవే అంటే చిరాకెత్తిపోతోంది అంటే ఇంక ఈయన ఏం చేస్తాడు. కానీ అలాంటి వాడు దొరకడం నాకెంత అదృష్టం, ఆయన్ని అనుగమించడం నా భాగ్యం అందనుకోండి. అది గొప్ప. లక్ష్మి ఎందు అది గొప్ప. ఇది ఎక్కడదంటే ఈ ఘట్టం గజేంద్రమోక్షణంలోది. గజేంద్రమోక్షణంలో నిజానికి ఆమె విష్ణువు వెనక వెడుతున్నప్పుడు చాలా కష్టపడింది. ఎందుకంటే పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడు ఎవరికీ చెప్పకుండా. ఆవిడ పవిట కొంగు ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని ఆవిడ అడుగులో అడుగు పడిపోతున్నా కూడా ఆవిడ కూడా అనుగమించి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మొసలిని చంపేసి ఏనుగుని రక్షించేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి వంక చూశాడు. ఆ పవిట కొంగు వదిలేసి, నీకేమైనా ఇబ్బంది అయిందా అలానా వెనక రావడం అన్నాడు. ఇంకోళ్ళు అయితే ఏమంటారు, రావదా అంటారు. ఆవిడేమందో తెలుసా, దేవా దేవర ఎడుగుల భావంబున నిలిపి కొలుచు పని నా పని కాకో వల్లభ ఏమనియదా నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. నీ వెనక రావడం నాకు చాలా ఇష్టమయ్యా. అది కష్టమని నా మనసులో అనిపించదు. నీ వెనక అలా రావడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, అందరిలా నువ్వు నడవవు. నువ్వు నడిచే త్రోవ అందరినీ కాపాడడానికి నువ్వు అంత కష్టపడతావు. ఎవరి కోసం వాడు కష్టపడతాడు, ఎవరి వారి కోసం వాడు కష్టపడతాడు. కానీ అందరి కోసం కష్టపడే నిన్ను అనువర్తించడం నాకు మాత్రమే దక్కిన భాగ్యం. కాబట్టి దీనుల కుయ్యాళింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీకొప్పును దీనపరాధీన దేవ దేవమహేష. ఎవరైనా దీనులు పిలిచేటప్పటికీ ఒక్క క్షణం ఆలోచించకుండా పరిగెట్టుకు వెళ్ళిపోతావు. లీలతో నామరాలింపడే మరగొల మొరలెరుంగుచు తన్ను మరగువాడు అన్నాడు. తనను మరిచిపోయి తాను రావాలి అన్నాడు. అలా అన్నాడని సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ చందింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడ కర్ణికాంత రథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరిలచ్చి వెంటన వరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. అలా ఎవరెడతారయ్యా? అలా ఎవరైనా పెడతాడా? ఎవరికో ఏదో అవసరం ఉందని ఇంత కష్టపడిపోయి ఎప్పుడు ఎవరికో సేవ చెయ్యాలని పరిగెడతావా? దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్. వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి ఇది చెయ్యాలి, వాళ్ళకి అది చెయ్యాలని పరిగెడతావు. అలాంటి నీ వెనక పరిగెత్తడం నాకు ఎంత సంతోషమయ్యా. నీకేమైనా ఇబ్బంది కలిగిందా అంటావేమిటి? నాకు అసలు ఎప్పుడూ అది ఇబ్బంది కాదు. అది వల్లభ అన్నాడు. అప్పుడు నన్ను అంత గొప్పగా అనుగమించావే, నీలాంటి భార్య వలన కదూ నేను చేయగలుగుతున్నాను. అది ప్రాణవల్లభ. అంతటి వాడే ఆయన్ని రక్షించడం అంటే లోకాలను రక్షించడం అని ఆయనకు అన్నం పెడుతుంది. అంత ప్రేమగా కౌగిలించుకుంటుంది. అది కూడా ఎలా కౌగిలించుకుంటుందో కూడా ఆయనకి సంతోషం కలిగించడానికి అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛ స్పారపుష్పద్విరేఫ రచయితుమై లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అన్నారు. ఆయన సంతోషపడడానికి నేను తప్ప ఆయన్ని ఎవరు సంతృప్తిపరచగలిగినది నాదే అధికారం అని ప్రియమార పళ్ళ గుత్తులతో ఒక తీగ చెట్టుని గట్టిగా పెనవేసుకున్నట్టు కౌగిలించేసుకుంటుందిట. అందులో ఆయన ఊరట పొంది శాంతి పొందుతాట. ఎంత ఊరట శాంతి పొంది శక్తి పొందాడో అంత మళ్ళీ దీనుల సేవ చేస్తాట. ఏది చేసిన ఆయన కోసం ఆవిడ, అందరి కోసం ఆయన. అది వల్లభ, ఒకరికొకరు. కాబట్టి
భావజ జనక ప్రాణవల్లభే. అప్పుడు ఆయన నువ్వు అర్థమైన వాడి మనసులో కూడా అలాంటి కోరికలే పుడతాయి, మంచి కోరికలే పుడతాయి. సువర్ణాభే, మంచి కాంతి కలదానా. సువర్ణ, బంగారం వంటి కాంతి కలదానా. సువర్ణ, మంచి రంగు కలిగిన దానా. మంచి రంగు అంటే ఏమిటి దాని అర్థం అంటే దివ్ అంటే క్రీడ, దివ్ అంటే కాంతి. నిజానికి దాని అర్థం ఏమిటంటే క్రీడించే లక్షణం ఉన్నదానా. ఏమిటి ఆవిడ క్రీడ? సృష్టి స్థితి లయలు, పరబ్రహ్మస్వరూపుడిగా సృష్టి స్థితి లయలు చేసి క్రీడించేదానా. ఇంకో అర్థం ఏమిటి? ఎవరు నీ యందు అంత భక్తితో ఉన్నారో వారి మనసులో కూర్చుని నీ గురించి ఆలోచింపజేస్తావు. దేనితో సమన్వయం పొందుతున్నాడో దాని లక్షణం వాడి యందు ప్రవేశిస్తుంది. ఆమె ఎవరు? కాంతి. లక్ష్మి అంటేనే కాంతి. ఆమె కాంతి అయితే అదే పనిగా అమ్మవారి గురించి ఆలోచించిన వాడు కూడా ఏం పొందుతాడు? అదే పొందుతాడు, కాంతి పొందుతాడు. ఆరా అంటారే, ఆ ముఖం చూసేటప్పటికే ఒక గొప్ప తేజస్సు, చూసేటప్పటికీ ఒక శాంతి, ఆ మాట వింటే ఒక శాంతి, ఆయన ఉన్న చోట ఉంటే ఒక శాంతి. అది ఎక్కడిది? ఆవిడిది. ఆవిడిది ఆయనలోకి వచ్చింది. అంటే ఉపాసన బలంగా అనుగ్రహించగలిగిన దానా, ఆ శోభని, ఆ కాంతిని ప్రవేశపెట్టుదానా, ఇచ్చేదానా అని చెప్పడానికి సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే. ఆవిడికి ఇవ్వడానికి అంతుందే. 100 కోట్ల మంది సూర్యులు ఎంత కాంతితో ఉంటారో అంత కాంతి స్వరూపిణి ఆవిడ. ఆవిడప్పుడు ఉపాసన చేసిన వాడికి ఎంత కాంతినైనా ఇవ్వగలదు. భక్త సులభే, భక్తులకు అత్యంత సులభంగా అనుగ్రహించగలదు. అంటే ఆమెకు కావలసింది ఏది అంటే ఆ తల్లి మీద ఆ విశ్వాసం, ఆమె సంతోషించేటట్టుగా నేను ఉండాలి అన్న పూనిక ఉండాలి మనసులో. అది భక్తి. బిల్వపత్రాలతో పూజ చేశావు, ఆవిడ సంతోషిస్తుంది. ప్రదక్షిణం చేశావు, సంతోషిస్తుంది. దీపం పెట్టావు, సంతోషిస్తుంది. నేను కాదన్నా. కానీ ఆవిడ అంతకన్నా నిజానికి ఎక్కువ దేనికి సంతోషిస్తుంది అంటే ఆవిడ సంతోషించడానికి ప్రధాన కారణం ఆవిడ ఎలా ఉంటే సంతోషిస్తుందో అలా ఉండడానికి నువ్వు ఇష్టపడగలగాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆమెకు ఇష్టము లేనిది చేసి కూడా మనం సంతోషం పడడానికి అవకాశాలు కలగచ్చు. అసత్యం పలికి అప్పటికేదో సంతోషాన్ని పొందించు. కానీ వద్దు, ఎంత కష్టమైనా నేను సత్యము పట్టుకుంటానన్న వాని యందు లక్ష్మి అంత ప్రవేశిస్తుంది, అంత అనుగ్రహిస్తుంది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. ఎందుకే బాబు నీకు అరణ్యవాసం, మానేసేయి అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది. రామా, మీ నాన్నగారు చెప్పినట్టు అరణ్యవాసమే చెయ్యి అని చెప్పిన వాళ్ళు మీరు నిజంగా ఆలోచిస్తే ఎవరూ లేరు. నా మాట విను, నువ్వు చేస్తున్నదే సత్యం, అలాగే చెయ్యి అని అనలేదు. చివరికి భరతుడు ఎదురుగుండా కూర్చున్నాడు కూడా, నిన్ను కదలనివ్వనని. వశిష్ఠుడంతటి వాడు కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. జాబాలి నాస్తిక మతం చెప్పాడు. అందరూ ఇంటికి వచ్చేయని చెప్పిన వాళ్ళే, నాన్నగారు ఏమనుకోరు రా అని చెప్పిన వాళ్ళే. కానీ రాముడు ఏమన్నాడంటే రాజ్యం ఏమిటి? లక్ష్మి, రాజ్యలక్ష్మి. ప్రజలు సుఖశాంతులు లక్ష్మి. ప్రజలకి పాడి పంట లక్ష్మి. అసలు నా యందు లక్ష్మి ఉంటే నేను సింహాసనం మీద కూర్చుంటే మిగిలిన వాళ్ళకి లక్ష్మి. నాకే లేదు లక్ష్మి, ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం లక్ష్మి ఉంటుంది? నేను వచ్చి ఏం చేయాలి? మాట తప్పిన వాడి యందు లక్ష్మీది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా. పద్మ అంటే లక్ష్మి. సత్యమునందు లక్ష్మి ఉంది. మాట తప్పి నేను వచ్చి సింహాసనం మీద కూర్చోగానే లక్ష్మి నన్ను వదిలేస్తుంది. ప్రభువు ఎందే లక్ష్మి లేకపోతే దేశమందు లక్ష్మి ఎక్కడిది? ప్రజల యందు లక్ష్మి ఎక్కడిది?
కాబట్టి ప్రభుత్వమునందు నేను నిలబడి రాజ్యమును నడిపించడం అంటే ప్రజలు సుఖశాంతులతో ఉండడం. దానికి నాయందుండవలసినది లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షమునకు కారణం నా సత్యనిష్ట. సత్యమే తప్పి నేను వచ్చి ఏం చేయాలి? కాబట్టి సత్యమునకు కట్టుబడతాను, తర్వాత వస్తాను, అప్పుడు ప్రజలను అలా పరిపాలిస్తాను. అప్పుడు అది రామరాజ్యం అవుతుంది. ఎంత సంతోషిస్తారంటే నే పరిపాలించిన రాజ్యం ప్రమాణంగా నిలబడిపోతుంది, రామరాజ్యంలా బతికారంటారు ఎక్కడైనా అన్నాడు రాముడు. అది ఆవిడికి కావాలి. అది ఉందనుకోండి లోపల, నువ్వు ఎన్ని పూజలు చేశావని కూడా ఆవిడ అడగదు. అప్పుడు అది లోపల ఉంది, ఆవిడ విశేషానుగ్రహ ప్రసరణం చేస్తుంది. అది ఆచరణాత్మకమవుతోందా లేదా? లోపల ఉండడం ఒకటే కాదు, ఆచరించాడా? అందుకే 1కి 10 మాటలు చెప్తుంటాడు ఈ మాట రాముడు. రామాయణం అయోధ్యకాండలో ఒకసారి అంటాడు, నిజానికి కులీనం అకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. నువ్వు ఎక్కడ పుట్టావన్నది కాదు, కులీనం అకులీనం వా వీరం పురుషమానినం. నువ్వు ఎంత గొప్ప వీరుడివి, ఎన్ని తెలుసు, ఎన్ని చదువుకున్నావు, అది కాదు. యథార్థానికి నువ్వు ఏది ఆచరిస్తున్నావు, నువ్వు ఏది చేస్తున్నావు అన్నది ప్రధానం. అందుకని కులీనమకులీనం వా వీరం పురుషమానినం ఆచారమేవ వ్యాఖ్యాతి. నువ్వు ఏం చేస్తున్నావన్నదే చెప్తుంది. శుచిం వా యది వా శుచిం. నువ్వు పరిశుద్ధుడవా కాదా, లక్ష్మీ అనుగ్రహ పాత్రుడవా కాదా అన్నది నీ ఆచరణ చెప్తుందన్నాడు. అందుకడు రాముడు రాముడయ్యాడు, రాముడి రాజ్యం రామరాజ్యం అయింది. అది నీకు ఉంటే ఆమె సులభురాలు. ఆమె ఎప్పుడు ఏ ఆపదైనా గట్టెక్కించడానికి నీ వెనకాతలు ఉంటుంది. ఈ పూనిక ఆచరణ ప్రధానము సుమా. సేవక జన పాలిన్యై అంటే సేవించి వారిని పాలించున్నది. పాలించున్నది అన్న మాటలో అర్థం ఏమిటి? పరిపాలన యందు అధికారం ఉంటుంది. ఇప్పుడు నాకేదో ఇష్టం, నేను పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గొలుసు నాకు తెచ్చేసుకోవడం నాకు సరదా అనుకోండి. భగవంతుడి దేవాల 1,000,000 జన్మలకు కూడా అలాంటి ఆలోచనలు రాకూడదు. ఇష్టమైన నేను ఎందుకు చేయను? బాబా అలా చేస్తే ఇంకేమైనా ఉందా? ఎంత ప్రమాదం వస్తుంది? అలా చేయకూడదు కదా, ప్రభుత్వం ఉంది కదా, రక్షక భటులు ఉన్నారు కదా, అలాంటి పనులు చేయకూడదని భయపడతాడు. చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడానికి, చెయ్యవలసిన పని చెయ్యడానికి కారణం ఏమిటి? ఎవరో ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, చెయ్యవలసిన పని చేయకపోతే ప్రమాదం అని చెయ్యవలసిన పని చేస్తాడు. ఎర్రల దీపం పడింది ఆగుతాడు, ఆకుపచ్చ దీపం పడింది అప్పుడే పెడతాడు. ఎవరు చూడలేదనుకుంటే ఇంటికి కాగితం వస్తుంది 500 కట్టమని. రహస్యంగా చూడడానికి అక్కడ ఒక కన్ను ఉంటుంది, అందులో చూస్తుంటారు. వాళ్ళు కట్టమన్న తర్వాత కట్టనంటే నీ బండి అడ్డుపోతారు. అది ప్రభుత్వం, అది పరిపాలన. అమ్మవారు ఏం చేస్తుందంటే ఆవిడ్ని నమ్ముకున్న వాడిని చెడు వైపుకి తిరగకుండా కాసుకుంటుంది, మంచి వైపుకి తిప్పుతుంది. అదే ప్రియం శ్రియం అంటారు. ప్రియం అంటే నా మనసుకి ఇష్టమైంది. నా మనసుకి ఇష్టమైంది ధర్మమై ఉండాలని మనసు ఎప్పుడు అనుకోదు. మనసు చెప్పేటప్పుడు ఇది ధర్మమా అన్న దాంతో సంబంధమై ఉండదు. ధర్మమా అధర్మమా అనవసరం. సంతోషంగా ఉందా లేదా, శరీరానికి సంతోషం, ఇంద్రియాలకి సంతోషమా కాదా, అదొక్కటే దానికి కావాలి, చెప్పేస్తుంది. ప్రియం మనోజనితం, శ్రియం శాస్త్రప్రోక్తం. ఇది చేస్తే నీకు ఇక్కడ సంతోషం, ఊర్ధ్వలోకాల్లో కూడా సంతోషం, భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతావు. నాకు చక్కెర పొంగలి తినాలనుంది, ఏమీ తప్పులేదు. నా ఇల్లాల్ని పిలిచి రేపు చక్కెర పొంగలి పోయివే, వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టి ఇంటికి ఎవరైనా వస్తే పెట్టి మనం కూడా తిందాం, ఎంతో కొంత కొద్దిగా మధుర పదార్థం ఎవరికి వాళ్ళకి మాత్రం పెట్టు, మన ఇద్దరం తినేయడం కాదు అన్నాను అనుకోండి, ఏమీ తప్పు కాదు. చక్కెర పొంగలి తినాలనిపించినంత తేలిగ్గా ఏది పడితే అది మనసులోకి రాకూడదు, వచ్చిన తప్పు, అది ధర్మచట్రంలో ఇవ్వడదు, అటువంటి పనులు చేయకూడదు, నేను చేయను అని నిగ్రహించుకోగలిగాను అనుకోండి, శ్రియం.
మనసులో పుట్టింది పుట్టినట్టు చేసుకెళ్ళిపోయాను అనుకోండి, బలం ఉంది కదా అని అనేసి. ప్రియం ప్రియం పతనహేతు అవ్వచ్చు, శ్రియం ఎప్పుడూ ఉద్ధరణహేతు. అది పరిపాలన. ఎప్పుడూ ప్రియం వైపుకి వెళ్లకుండా శ్రియం ప్రియం అయ్యేటట్టు చేయడం. ఏది చేస్తే నువ్వు ఉద్ధరణ పొందుతావో, మనుష్య జన్మ సార్థక్యం పొందుతుందో వాటి పట్ల మాత్రమే అనురక్తి కలగాలి. అందుకే హోమం చేస్తే చివర అందరం లేచి నిలబడి ఇలా పెట్టి శ్రియమిచ్చేత్ హుతాశన, ఓ అగ్నిహోత్రుడా మాకు శ్రియమియ్యి అని అడుగుతాం. అంటే మాకు ఏది ఆలోచన వస్తే అది చేసేయకూడదు. ఆలోచనలు మంచివి రావాలి, ధర్మబద్ధమైన రావాలి, మేము చెయ్యడం కూడా అవి చెయ్యాలి. అప్పుడు ఇక్కడ సంతోషం, జీవితం సార్థక్యం, శరీరపతనానంతరం ఊర్ధ్వలోకవాసం, అదృష్టం కలిగితే మోక్షం. కాబట్టి అది పరిపాలన. ఆమెను ఆశ్రయించిన వాడు పాడవకుండా ఆమె చూసుకుంటూ ఉంటుంది. వాడి యందు మంచి భావనలు పుట్టించి మంచి వైపుకి తిప్పి మంచి కార్యములు చేసేటట్టుగా కూడా ఆమె చేస్తుంది. కాబట్టి సేవకజన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై. పంకజం అంటే, పంకం అంటే బురద, జ అంటే పుట్టడం. బురదలో పుట్టింది ఎవరు? తామర పువ్వు. బురదలో పుట్టిన పద్మాలు అన్నీ అంతే, అన్ని పద్మాలు బురదలో పుడతాయి. కానీ అది ఏం చేస్తుంది? బురదలో పుట్టి బురద అంటించుకోకుండా బురద పైకి లేచి నిలబడుతుంది. నిలబడి సూర్యుడి కోసం ఎదురు చూస్తుంది. సూర్యకిరణాలు పడగానే, సూర్యోదయం వేవగానే విచ్చుకుంటుంది. లోపలంతా తేనె పెట్టుకుంటుంది. దాంతోపాటే కప్ప పుట్టింది, చేప పుట్టింది, పీత పుట్టింది, నత్త పుట్టింది. వాటికి ఏమైనా తెలుసా పద్మంలో ఉన్న తేనె గురించి, దాని సుగంధం గురించి? ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదకి తెలుసు. అది ఎగిరొచ్చి ఇందులో తేనె తాగుతుంది. అమ్మవారంతే. పుట్టింది పంకంలో అంటే సంసారంలో పుట్టావు, ఉన్నది సంసారంలో ఉన్నావు. ఉన్నా సంసారమునందు మునిగిపోకుండా భక్తి ఆమె యందు ఉన్నప్పుడు, పద్మం సూర్యుణ్ణి చూసినట్టు ఆమె యందు దృష్టి పెట్టిన వాడెవరో అటువంటి జీవులను మాల కట్టి మెళ్ళ వేసుకుంటుంది. ఒరే, ఈ క్షవతల పారాయగలిగిన శక్తి కలదా కదా సంసారం, కానీ దాని చేత ఏడవబడకుండా నా మీద మనసు పెట్టుకున్నావా? ఎంత కష్టం రా, ఏం మాటలా! సంసారంలో ఉండి మనసు భగవంతుడి మీద పెట్టడం. పెట్టావే, అంత కష్టపడ్డావే, అన్ని మంచి పనులు చేశావే. నాకు మాల వజ్రాల మాల కాదు, నా మాల నీలాంటి వాళ్ళని తెచ్చి మెడలో వేసుకుంటానని అలాంటి భక్తులు ఆమె మెడలో మాలగా ఉంటారట. అందుకని పంకజజన మాలిన్యై తల్లి శ్రిత పంకజ. శ్రిత అంటే ఆశ్రయించడం. శ్రితజనమందార అంటారు కదా, ఆశ్రయించిన వాళ్ళకి ఆమె పారిజాతం, కల్పవృక్షము. అలాగా శ్రిత పంకజ మాలిన్యై, అటువంటి తల్లి కేవల గుణశాలిన్యై. నీయందు 1000 మంది సూర్యుల్ని దీపంగా వెలిగించి చూసిన ఒక్క దోషం అంటే ఒక్క దోషం నీ ఎందుకు కనపడదు. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై అన్నారు కదా శంకరాచార్యులు వారు. ఆమె యందు అన్నీ అంత అద్భుతమైనటువంటి గుణాలు. అందుకే విశేషం ఏమిటి అంటే, ఆవిడ ఎక్కడ ఉంటుందో చెప్పింది. ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఆవిడ ఎటువంటి గుణములున్న పురుషుల యందు ఉంటుందో చెప్పింది, ఎటువంటి గుణములున్న పురుషుల యందు ఉండదో చెప్పింది, ఎటువంటి గుణములున్న స్త్రీ యందు ఉంటుందో చెప్పింది, ఎటువంటి గుణములున్న స్త్రీ యందు ఉండదో చెప్పింది, భౌతికంగా బయట ఎటువంటి చోట ఉంటుందో చెప్పింది. ఇది భీష్మాచార్యుల వారు భారతంలో అనుశాసన పర్వంలో చెప్పారు. అది ఎవరు చెప్పారంటే, ఎవరెక్కడుంటారో ఎవరికి తెలుస్తుంది? ఉన్నవాళ్ళకే తెలుస్తుంది. అది లక్ష్మీదేవి చెప్పింది. ఈ పద్యం లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పిన విషయం. రుక్మిణీదేవి ఎవరు? లక్ష్మీదేవి అంశే. అందులో చెప్పింది నిత్య సత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, అమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము కలుగువారు, ప్రీతినా వసించు నిక్కలు. ఆ గుణములు ఉన్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడని గుర్తు. అప్రమత్తులు, నిత్య సత్యులు, అబద్ధాలాడడం అలవాటు లేనివాడు, సత్యం పలికేవాడు. శౌచనిరతులు, మనసులో ఎప్పుడు మంచి ఆలోచనలు,
మంచి మాటలు ఉన్నవాడు. గురుభక్తులు, గురువుగారంటే అంత భక్తి కలిగినవాడు. అప్రమత్తులు, గర్వం లేనివాడు, అంత వినయంతో ఉంటాడు. అలా అందరినీ ప్రేమగా చూసి కలవగలడు. అప్రమత్తులు, దక్షులు, కార్యనిర్వహణ చేయవలసి వస్తే అంత నేర్పరితనంతో ఉంటాడు. అమలమతులు, స్వచ్ఛమైనటువంటి మనసున్నవాడు. సత్కర్మపరులు, ఎప్పుడూ మంచి పనులు ఆలోచన చేస్తూ ఉంటాడు. విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యము, శమము, మంచి జ్ఞానము కలిగినవాడు. తపస్సు చేసే లక్షణం ఉన్నవాడు. ఎవరికి ఏదైనా ఇవ్వగలిగినవాడు. దానము చేసే లక్షణం ఉన్నవాడు. బ్రహ్మచర్యమును పాటించగలిగినవాడు. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు. ఎవరుంటాడో అలాంటి గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర నేనుంటాను. అవి నేను ఉండే స్థలాలందావిడ. అవి కలుగువారలు ప్రీతినా వసించు నిక్కలు. అంటే లక్ష్మీదేవి ఉండడానికి కారణం గుణం. ఆమె యందు గుణములు, ఆ గుణములు ఉన్న చోట ఆవిడ ఉంటుంది. అట్లాగే ఎక్కడ నేను ఉండను కూడా చెప్పింది. క్రూర స్వభావంతో ఎప్పుడూ ఇతరుల్ని మాట చేత బాధ పెట్టడం, చేత బాధ పెట్టడం, ఇట్లాంటివి చేసే వాళ్ళ దగ్గర నేను ఉండను. నాస్తికు, వేద ప్రమాణం అంగీకరించకపోయినా, కృతజ్ఞును, చేసిన మేలు మరిచిపోయినా, కుబుద్ధి, ఎప్పుడు ఎవరిని పాడు చెయ్యాలని ఆలోచన చేసేవాడు, అట్లాంటి వాడి దగ్గర నేను ఉండను. ఒకవేళ వాడి ముందు తరాల వాళ్ళు సంపాదించి ఇచ్చిందైనా వాడిని వదిలేసి వెళ్ళిపోతాను. వర్జింతు, వదిలిపోతాను. స్త్రీల విషయంలో ఎంగిలి వర్జించి అస్తమానం ఎవరో తిన్నది తాను తినడం, ఇంట్లో వాళ్ళకి పెట్టడం, అట్లా కాకుండా తాను వండి తింటూ ఉండడం, తాను వండి ఇంట్లో వాళ్ళకి పెడుతూ ఉండడం. ఎంగిలి లక్ష్మీదేవి చెప్తున్నాను నేను. ఎంగిలి వర్జించి ఇలువాడి అంటే గృహనీతి. నా ఇల్లు అన్న భావనతో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, తన భర్త గౌరవం, తన అత్తమామల గౌరవం, తన బావలు, తన మరుదులు, తన ఆడబడుచులు, తన పుట్టింటి వారు, చుట్టుపక్కల వారు అందరి మీద, ఆఖరికి దాసదాసీజనం మీద కూడా అంత ప్రేమతో ప్రవర్తించే లక్షణం. ఆవిడ పేరు చెప్తే అమ్మగారు మహాతల్లండి, ఏం పెట్టుగుణం అండి అని దాసదాసీజనం దగ్గర నుంచి అందరూ అంత గౌరవించేటట్టుగా ప్రవర్తించగలగడం. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారే ఇలువాడి. ఘటశుద్ధి కల కాంతలందు నిలుతూ, ఎక్కడ చూసినా ఎంగిలి గిన్నెలే, ఎక్కడ చూసినా అట్ల గిన్నెలే. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు పాత్రలు కడిగి శుభ్రంగా ఉంచే ఇల్లు ఎక్కడ ఉంటుందో, వంట చేయడానికి ముందు ఎలాగో వంట చేశాక అలా ఆవిడ దగ్గర ఉండాలి, పూజకు ముందు ఎలా ఉందో పూజ అయ్యాక అలా ఉండాలి. గిన్నెల్లో పూలు స్వామివారి మీదకి వెళ్ళాలి, మళ్ళీ అంత శుభ్రంగా ఉండాలి. పూజ అయిపోతే నీళ్ళు చల్లేసి అన్నీ అక్కడ బారేసి వెళ్ళిపోకూడదు, అంత శుభ్రంగా వెళ్ళాలి పూజ పూర్తి చేస్తే. అలా ఉండాలి అక్కడ ప్రాంగణం, మందిరం. కాబట్టి అలా ఉంటే అక్కడ ఉంటాను. ఎక్కడ ఉండను స్త్రీల విషయంలో అంటే వల్లభ ప్రతికూల, ఆయనకి ఏం తెలిసింది అంటున్నాను అన్నిటికీ. అక్కడ నేను ఉండను. వల్లభ ప్రతికూల, నిష్ఠురాత్మ, కఠినమైన మనస్సున్నది, అన్యమందిరగామిని, ఎప్పుడూ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటుంది, అక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎవరో వాళ్ళ ఇంటికి పోయి. అన్యమందిరగామిని. అలాగే అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే. అలా నిద్రపోయేటటువంటి మానిని దొరకదు, వదిలిపెట్టేస్తాను, ఉండను. అబ్జినీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, తామర పువ్వు ఎక్కడుంటుందో అక్కడ ఉంటాను. మంచి నీరు నిలబెట్టబడిన ప్రదేశాలు, చెరువులు, నదులు అలాంటి చోట ఉంటాను. పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట ఉంటాను. పువ్వులు పోసిన మొక్కలు ఎక్కడ విరగపూసి ఉంటాయో అక్కడ నేను ఉంటాను. ఇవి నా నివాస స్థానాలంది. ఇందులో ఎక్కువ ఏవి చెప్పింది? గుణాలు చెప్పింది. గుణమున్న చోట నేను ఉంటానని చెప్పింది. అదే చారుమతి వృత్తాంతం కూడా నిజానికి. కాబట్టి ఆ తల్లి కేవల గుణశాలిన్యై కేశవ హృత్కేళిన్యై. కేశవుడు అంటే విష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో ఆవిడ ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటూ ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, నిజానికి ఆయన చాలా విశ్రాంతి పొందేది. ఆయన ఏ ఖాళీగా ఉండేవాడా? లోకపరిపాలకుడు,
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కర్మఫలప్రదాత. ఆయన ఎంత హడావిడిగా ఉంటాడు. అలా ఉండగలగడానికి కారణం ఏమిటంటే ఆవిడ వలన ఆయన అంత విశ్రాంతి పొందుతాట, అంత అనుకూలవతి. అందుకని దాని వలన ఆయన అంత సంతోషాన్ని పొందుతాడు అని పరాశర భట్టర్లో ఒక విషయం చెప్పారు ఆయన గురించి, ఆవిడ గురించి. శ్రియై సమస్త చటచిద్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి అన్నారు. విష్ణువు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి ఆయనకి చెప్పి బ్రహ్మాండములన్నీ సృష్టి చేసేసిన తర్వాత బాగుందా అని అనిపిస్తే, ఇంత కష్టపడ్డాడు కదా మరి, ఇన్ని ప్రాణులు ఇన్ని లోకాలు ఇవన్నీ సృష్టించేసి తిరిగి లక్ష్మీదేవంకి ఇలా అంటట అందనుకోండి, సార్థైన్యై కృతోంజలి. అబ్బా చాలు నా శ్రమ తీరిపోయిందంట. ఏదో ఉపన్యాసం అయిపోయిన తర్వాత బాగా చెప్పానా, చాలా బాగా చెప్పారు అందనుకోండి, అంతే ఆనందపడిపోయి విశ్రాంతి పొందేసినట్టు. సార్థైన్యై కృతోంజలి అంటే ఆయనకు విశ్రాంతి, ఆయన సంతోషం, ఆయన ఉత్సాహం అన్నీ ఆవిడే. అది ఆయన మనసులో ఆడుకోవడం. ఆవిడంటే ఆయనకి అంత ఇష్టం ఉండేటట్టుగా ఉండడానికి కారణం అలా అనుగమించి ఆయన్ని ప్రోత్సహిస్తుంది. దానికి పరాశర భట్టర్లు ఇంకో శ్లోకం కూడా చాలా అందంగా చెప్పారు. శ్రియశ్రీ శ్రీరంగేశయతవచ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోప్యుచ్చై వయమిహ పణామహ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటయు భుజయో కంచుకశతం అన్నారు. సాధారణంగా విష్ణువు 100 కవచాలు కట్టుకుంటారట. ఎందుకని ఏ బ్రహ్మాండమైన రాక్షసుడు స్వర్గలోకం మీద దండయాత్రకు వచ్చాడని రమ్మంటాడో దేవేంద్రుడు, అంటే రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళు వస్తారు, ఒక్క కవచం సరిపోదని 100 కవచాలు కట్టుకుంటాడట. ఒక్క కవచం పిట్లేటట్టు కూడా ఓ రాక్షసుడు కూడా కొట్టలేడు. భక్తుడు అన్నాడు, నీ 100 కవచాలు పిట్లిపోయేటట్టు, నీ కళ్ళు ఇలా ఉండేటట్టు నీ చేస్తానన్నాడు. ఏం చేస్తావు అంటే శ్రియై సమస్త చిరజిద్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. నీకు లక్ష్మీదేవి అంటే అంత ఇష్టం కదా, అందుకని ఏం చేస్తానంటే శ్రియశ్రీ శ్రీరంగేశతవచ హృద్యాం భగవతీం, నేను వచ్చి నీ గురించి మాట్లాడను, మీ ఆవిడ లక్ష్మీదేవిని అంత స్తోత్రం చేస్తాను ఇంత గొప్పదని. హృత్కేళింజై, నీ మనసులో ఆవిడంటే అంత ప్రీతి కదా, మీ ఆవిడని పొగుడుతుంటే ఇలా ఇలా కళ్ళు పెద్దవి చేసేస్తావు, నీకు తెలియకుండా పొంగిపోయి ఇలా ఇలా అయిపోతావు. టపా 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 100 కవచాలు పిట్లిపోతాయి. రాక్షసులు చేయలేంది మీ ఆవిడ్ని పొగిడి నేను చేస్తానన్నాడు. అంటే ఆమె పట్ల ఆయనకి అంత ప్రీతి. శంకరాచార్యులు వారైతే కనకధారలో చెప్పింది మీకు తెలుసు. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఈ చీకటి చెట్టు అని ఉంటుంది, అదే అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం. తమాల వృక్షం అంటే చీకటి చెట్టు, నల్లగా ఉంటుంది, నీటి ఒడ్డులో పెరుగుతుంది. ఆ తమాల వృక్షం దానికి తుమ్మెదలు వచ్చి ఉంటాయి. ఆ తుమ్మెదలతో కూడుకున్నటువంటి ఆ నల్లటి తమాల వృక్షం చీకటి చెట్టుకి మొగ్గలు వస్తాయి, ఇంకా పువ్వులు లేవు, మొగ్గలు వచ్చాయి. మొగ్గలతో ఉన్నటువంటి నల్లని చీకటి చెట్టు మీద తుమ్మెదలు వాలి ఉంటే ఎలా ఉంటుందో, నల్లగా ఉన్న విష్ణుమూర్తి వంక అమ్మవారు చూసేటప్పటికి చూపులన్న తుమ్మెదలు వాలేటప్పటికి ఒంటి మీద పులకాంకురాలు వచ్చి మొగ్గల్లా వస్తే నువ్వు కూడా చీకటి చెట్టులా ఉన్నావయ్యా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే అసలు ఎప్పుడూ పరిపాలనలో పులకించిపోయి అంతలా ఉండేటటువంటి విష్ణుమూర్తి పులకింతేవిడ ఆ పరిపాలనలో ఎప్పుడూ మగ్నమైపోయి ఉండేవాడు. లక్ష్మీదేవి ఇలా చూసేటప్పటికి పులకాంకురాలు వస్తాయి ఆయనకి. అంటే ఆవిడంటే ఆయనకి అంత ఇష్టం, ఆయనంటే ఆవిడికి అంత ఇష్టం. కాబట్టి నీ హృత్పద్మమునందు కేళిసల్పగలిగినది ఆవిడ లక్ష్మీదేవి. శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభృతిభి పూజితాకారే
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చెయ్యాలని నువ్వే కనపడి చారుమతికి చెప్తే నువ్వు చెప్పినట్టుగా వ్రతకల్పాన్ని అనుష్ఠించిన చారుమతిని ఆమె సఖీజనాన్ని అనుగ్రహించిన దానా. ఎందుకు చారుమతికే కనపడింది అంటే కుండిన నగరం దాని పేరు. ఆ కుండిన నగరంలో ఉన్న చారుమతికి కనపడడానికి కారణం ఆమె ఎందుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. గుణముల గురించి కదా దీక్షితుల వారు మాట్లాడుతున్నది. మరి మహానుభావుడు దీక్షితుల వారంటే ఆయన కవిత్వమే మామూలుగా ఉంటుందా. కాబట్టి పతిభక్తిరత సాధ్వీ శ్వశ్రు శ్వశురయోర్ముద కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి తస్యాహ ప్రసన్నచిత్తాయా లక్ష్మీ స్వప్నగతా తదా. భవిష్యోత్తర పురాణంలో వరలక్ష్మీ వ్రతకల్పం అందులో ఉన్నటువంటి శ్లోకం. అందులో కుండిన నగరంలో ఉన్న వరలక్ష్మీదేవికి స్వప్నంలో ఆ వరలక్ష్మీదేవి స్వప్నంలో చారుమతికి ఎందుకు కనపడింది అంటే చారుమతి పతిభక్తిరత, భర్త అంటే అంత భక్తి, సాధ్వీ నెమ్మది కలిగినది, శ్వశ్రు శ్వశురయోర్ముద అత్తగారిని మామగారిని తల్లిని తండ్రిని చూసినట్టుగా చూసింది, కళావతి అన్ని కళలు తెలిసి ఉన్నది, పాట పాడుతుంది, వీణ వాయిస్తుంది, కావ్యాదులు చదివింది, గురుభక్తి తత్పరురాలు, ఇన్ని తెలిసి ఉన్నది. కళావతి సా విదుషి విద్వాంసురాలు, సతతం మంజుభాషిణి అంత చక్కగా మాట్లాడుతుంది. తస్యాహ ప్రసన్న చిత్తాయా లక్ష్మీ స్వప్నగతా తదా. ఇన్ని మంచి గుణములున్నాయి కాబట్టి కలలో కనపడి వరలక్ష్మీ వ్రతాన్ని ఉపదేశం చేసింది. అప్పుడు ఆమెతో కలిసి ఆమె సఖీజనం కూడా చేశారు వరలక్ష్మీ వ్రతం. అది కాలాంతర్గతంగా అందరికీ అందింది. చారుమతి, చారు అంటే మంచి బాగా నిర్మలమైన మతి బుద్ధి కలిగినది చారుమతి. ఆమె యొక్క గుణములను బట్టి వరలక్ష్మి అనుగ్రహించింది. కాబట్టి దీక్షితుల వారు అంటున్నారు, శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభృతిభి పూజితాకారే దేవాది గురుగుహ సమర్పిత మణిమయహారే. దేవతల దగ్గర నుంచి గురుగుహ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకు అనేక మంది చేత సమర్పింపబడిన ఆభరణముల చేత ప్రకాశించుదానా. ఇదో విచిత్రం. ఒక్క లక్ష్మీదేవి విషయంలోనే అలా ఆభరణ సమర్పణం జరిగింది. మిగిలిన వాళ్ళకి ఇలా ఆభరణాలు ఒక్కొక్కళ్ళు పట్టుకొచ్చి ఒక్కొక్కటి ఇవ్వడం అన్నది అంత వర్ణనలు తక్కువ. ఒక్క లక్ష్మీదేవి ఆవిర్భావం, భాగవతం అష్టమ స్కంధం మీరు పరిశీలిస్తే లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు పోతన గారు అద్భుతమైన పద్యం రాశారు. కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతో ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే ముత్తాళిని కరంబు మధువాన మూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తరహారమునిత్య పణిపద్మనిత్య పద్మభవుడు కుండలి వ్రజంబు కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే ఎల్ల లోకములకు ఏలిక సానివై బ్రతుకుదనుచు దిశలు పలిక నదిపా. ఇంతమంది లక్ష్మీదేవి పుట్టగానే ఈవిడుంటేనే ఉత్సాహం, ఈవిడుంటేనే సంతోషం, లోకాలని పాలించవమ్మా అని అందరూ పట్టుకొచ్చి తలో ఆభరణం ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అంటే సముద్రుడు తండ్రి గారు కదూ పచ్చటి పట్టు బట్టల ద్వయాన్ని తీసుకొచ్చి కూతురికి ఇచ్చాట ముందు. తర్వాత తుమ్మెదలు మూగిన వైజయంతి మాలని పట్టుకొచ్చి వరుణుడిచ్చాట. తర్వాత బంగారు బాహుపురులు, కంకణాలు, కాళ్ళకి పెట్టుకునేటటువంటి గజ్జలు, కడియాలు, గాజులు, హారాలు ఇవన్నీ పట్టుకొచ్చి విశ్వకర్మ ఇచ్చట. మంచి ముత్యాలహారాన్ని సరస్వతీదేవి ఇచ్చిందిట. చేతిలో పట్టుకునే విలాస కమలాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చట. నాగరాజులు, నాగదేవతగా ఉంటాడు కదా సుబ్రహ్మణ్యుడు, అలా అన్వయం చేశారు గురుగుహ దీక్షితుల వారు. కాబట్టి నాగరాజులు కర్ణాభరణాలు ఇచ్చారట అమ్మవారికి. వేదాలు మంగళకర స్తోత్రాలు చదివేయట. దిక్కులన్నీ నువ్వు లోకములకు ఏలిక సానివి కాని ఆశీర్వదించేయట. పుట్టినప్పుడు లక్ష్మీదేవికి ఇంతమంది పట్టుకొచ్చి ఇన్ని ఆభరణాలు ఎందుకు ఇచ్చారంటే, అమ్మా నీ చల్లని చూపుల చేతే లోకం అంతా ఉత్సాహంగా ఉంటుంది. లక్ష్మి అంటే ఉత్సాహం. ఆ ఉత్సాహం నీ వల్ల కలగాలి. నిద్రాణంగా నిస్సారంగా
నిరుత్సాహంగా ఉండకూడదు, మనిషి ఉత్సాహంగా ఉండాలి, అది నీ వల్లే రావాలమ్మా అని నువ్వు పుట్టినప్పుడు ఇంతమంది ఆభరణాలు ఇచ్చారు. ఎక్కడికి ఎలా కలిపి తీసుకొచ్చారో మహానుభావుడు దీక్షితుల వారు. ఎన్ని గ్రంథాల్లోంచి ఎన్ని కలిపితే తప్ప కీర్తన అవుతుంది అది. కాబట్టి దేవాది గురుగుహ సమర్పితమణిమయహారి దీనజన సంరక్షణ నిపుణ కనకధారి, దీనజనులకు ఐశ్వర్యాన్ని కల్పించినప్పుడు కనకధార కురిపించగలిగిన దానా. తిన్నగా ఎక్కడిది ఇది ఈ కనకధారే అంటే? శంకరాచార్యులు వారు ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి ఆమె అంత పేదదైన ద్వాదశినాడు పాలన చేయడానికి దాచుకున్న ఎండిపోయిన ఉసిరికాయ చేతిలో వేస్తే అప్పుడు వాడారు ఈ మాట, దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. ఈమె దుష్కర్మ తొలగొట్టి ద్రవిణాంబుధార, ద్రవిణాంబుధార కనకధార, ద్రవిణాంబుధార అంటే బంగారం, కనకధార బంగారం. అమ్మాయి ఈవిడికి అనుగ్రహించుకొని శంకర్లు స్తోత్రం చేస్తే 1 గంట 48 నిమిషములు వర్షం కురిపించింది బంగారు ఉసిరికలు. ముహూర్త కాలం అంటారు. అంటే 1 గంట 48 నిమిషాలు పడింది బంగారు ఉసిరికల వర్షం. దీనజనులకు నువ్వు కనకధార కురిపించినటువంటి తల్లివి. అది చెప్పడానికి ఎంత అందంగా చెప్పారంటే, దీనజన సంరక్షణ నిపుణ కనకధారి భావనా భేద చతురి. భావన ఎందు దోషమే కొంప ముంచేస్తుంది. అనిత్యము నిత్యమనిపిస్తుంది, నిత్యము అనిత్యమనిపిస్తుంది. మూలంలో అక్కడున్న దోషం అన్ని దోషాలకి కారణమవుతుంది. అనిత్యం శరీరం, ఇది ఉండేది కాదు. ఇది ఉంటుందనుకుని దీనికోసం ఎన్ని పాపాలో చేస్తాడు. మూట కట్టుకుని జీవుడు ఎక్కడికో పోతాడు. నిత్యమైనది ఆత్మ, అసలు దాని గురించి ఎప్పుడూ ఆలోచించడు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది నేనైపోతానని అనుకోడు, ప్రయత్నం చేయడు, దానివల్ల పతనమైపోతాడు. ఈ భావన ఎందు వచ్చిన భేదము చేత నశించిపోతున్నాడు. ఇంత గొప్పవాడైన మనుష్య జన్మలో వివేకం అంటారు. నిత్యానిత్య వస్తు వివేకం, నిత్యము అనిత్యములా అనిత్యము నిత్యములా కనపడ్డాం. ఇది ఎలా ఉండాలో అలాగే ఉండేటట్టుగా కనపడేటట్టు చేయడం లక్ష్మీదేవి ప్రజ్ఞ. నిత్యము నిత్యముగా అనిత్యము అనిత్యముగా కనపడేటట్టు చేస్తుంది. ఈ శరీరం ఉంటుంది, ఎందుకు వచ్చింది ఇవన్నీ లేనిపోని అల్లరి, తప్పు. ధర్మం ఎంతవరకు అంతవరకు, మించి నేను చేయను. అనిత్యమైన శరీరం కోసం అంతంత దోషాలు చేసి లేనిపోని ఇబ్బంది జీవుణ్ణి పాడు చేసుకోవడం ఎందుకు వద్దు అంటాడు. అనిత్యము అనిత్యముగా నిత్యము నిత్యముగా కనపడితే దోషముల జోలికి వెళ్లకుండా నియంత్రించుకుంటాడు. కాబట్టి అలా చేయగలిగిన దానా భావనాభేద చతురే భారతీ సన్నుత వరే. భరతుడనే మునిచేత తేబడింది కాబట్టి భారతి అని పేరు. అటువంటి తల్లి చేత కీర్తింపబడిన దానా. ఇందులో దీక్షితుల వారు ఒక గొప్ప రహస్యాన్ని దాచి మాట్లాడుతున్నారని తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే భారతీ సన్నుత పరే లేదా వరే విశేషమైనదానా. కారణం ఏమిటంటే భారతి అంటే సరస్వతి కదా. దీక్షితుల వారు అద్భుతమైన కీర్తనలు చేశారు. శ్రీ విద్యా సంప్రదాయం ఆయనకి కరతలామలకం. అంత గొప్ప శ్రీచక్రార్చన చేశారు. నవావరణ కీర్తనలు ఇచ్చారు. ఇప్పటికీ ఆ నవావరణ కీర్తనలు నేర్పాలంటే తలస్నానం చేసి మడిగట్టుకుని నేర్పుతారు. అంత గొప్పవి. అంతంత గొప్ప గొప్ప ఆయన వెళ్ళని దేవాలయం లేదు, ఆయన చెయ్యని కీర్తన లేదు. అంత గొప్ప దీక్షితుల వారి విషయంలో ఒకప్పుడు ఏమైందంటే భార్యకి అసంతృప్తి కలిగింది. ఎప్పుడూ ఇలా పాడుకుంటూ కూర్చుంటారు. ఈయనే రాజాస్థానాలకి వెళ్ళి కొంచెం 4 రాజుల దగ్గర తిరిగి పాడితే ఇల్లు బంగారంతో ముంచెత్తేయగలరు. ఏమిటో ఆ స్పృహ ఉండదు. సంపాదిద్దామన్న ఆలోచన కన్నా ఎంతసేపు ఏం పాడుకుందాం, ఎవరికి ఏం నేర్పుదాం ఇంతే అని. ఒకసారి దీక్షితుల వారు అలా సంపాదించట్లేదని ఆమె మనసులో కొంచెం చిన్నపుచ్చుకుంటే ఆ రోజు రాత్రి దీక్షితుల వారి భార్య గారికి లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి కళ్ళకొచ్చింది.
అమ్మవారు కనపడింది. అమ్మవారి స్థానంలో ముత్తుస్వామి దీక్షితుల వారు కనపడ్డారు. కనపడి, పిచ్చిదానా నీ భర్త ఎవరనుకుంటున్నావు, నా పుంస్వరూపం, అన్నీ ఆయనకున్న తృప్తిని మించిన లక్ష్మి ఎక్కడుందే, ఆయనే లక్ష్మి, ఆయన్ని కట్టుకోవడం నీ అదృష్టం. ఆయనకా లక్ష్మి లోటు? ఆయనకి ఏది కావాలో ఎప్పుడు నేను చూసుకోగలను అని లక్ష్మీదేవి దీక్షితుల వారి భార్యకి కల్లోకి వచ్చి చెప్పింది. చెప్తే తెల్లవారి లేచావిడ, అబ్బా ఇటువంటి మహానుభావుణ్ణి భర్తగా పొంది నాకు ఏమి ఇటువంటి లేఖి ఆలోచన వచ్చిందని భర్తగారికి వెళ్ళి క్షమాపణ చెప్పి, నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది, నన్ను మన్నించండి అని. ఆలోచన వస్తే అప్పుడు దీక్షితుల వారమ్మ, నా మర్యాద కాపాడావా, నా భార్య కల్లోకి వెళ్ళి, లేకుంటే నా గురించి ఇలాగే ఆలోచించి డబ్బు కోసం ప్రయత్నించండి అంటే నా పవిత్రత, నా వాగ్ధార, నా కీర్తనలు పోను కదా. నా సరస్వతిని కాపాడిన సరస్వతి కన్నా అభేదమైన లక్ష్మి నువ్వని కీర్తనలు చేశారు. అప్పుడు అది కూడా లక్ష్మీపరం. హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీనమానవాశ్రయం త్యజామి అన్నారు. నేను డబ్బు కోసం, నగల కోసం రాజుల్ని ఆశ్రయించనమ్మా, నాకు అది సాధ్యం కాదు అని పాడి, తల్లి నువ్వు నన్ను అనుగ్రహించావు అని అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకున్నారు. భార్యకి కల్లోకి వచ్చాక, మంగళదేవతయా త్వయా బహుమానితోహం, నన్ను నువ్వు ఇంత గొప్పగా ఆదరించావమ్మా, అహం నేను నీ చేత గౌరవింపబడ్డాను, నా భార్యకి నా స్వరూపం ఏమిటో నిరూపణం చేశావు అని మళ్ళీ ఇంకో కీర్తన చేశారు. ఆ రెండు కీర్తనలు లక్ష్మీపరమే కాబట్టి అంత గొప్పది. కాబట్టి సరస్వతీదేవి చేత సన్నుతి చేయబడినది. ఒక రకంగా దీక్షితుల వారు సరస్వతీ స్వరూపం, లక్ష్మీ స్వరూపం. కైవల్య వితరణ పరే, ఆ తల్లి తలుచుకుంటే మోక్షాన్ని ఇవ్వడం పెద్ద లెక్క ఆవిడికి. ఇన్నిచ్చింది, మోక్షం ఇవ్వదు. ఆవిడ యొక్క శక్తి చెప్పడంలోనే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి అని చెప్పారు కదా. సంసారము నుంచి విడుదల కూడా ఆమె ఇచ్చేయగలదు. కాంక్షిత ఫలప్రదకరే, ఏది మనసులో అవసరమని అనుకుంటే, ఇది నాకు చాలా అవసరం అమ్మా, ఇది నిన్ను తప్ప ఎవరిని అడగను, ఈ అవసరం నీ వల్ల తీరాలని అడిగితే క్షణం ఆలస్యం లేకుండా తనని నమ్మిన వాళ్ళకి ఇవ్వగలిగిన తల్లి. ఇది దీక్షితుల వారి జీవితంలోనే జరిగింది. ఈ రెండు కీర్తనలోకి అందుకే వచ్చాయి. ఎందుకనంటే ఒకప్పుడు దీక్షితుల వారి శిష్యులందరినీ కూర్చోబెట్టి సంగీతం నేర్పుతున్నారు. కమలమ్మ అని ఆయన దగ్గర ఒక ఆవిడ సంగీతం నేర్చుకునేది. ఆవిడ్ని భార్య లోపలికి పిలిచింది పాఠం చెప్తుండగా లోపలికి పిలిచింది ఏమిటి, అలా పిలవదే ఎప్పుడు అని దీక్షితుల వారు అటు చెవి పెట్టి వింటున్నారు. పిలిచి, ఇవాళ వండడానికి ఇంట్లో ఏమీ లేవు, అలిసిపోయి పాఠం చెప్పి నైవేద్యానికి అడుగుతారు, నేను ఏమి వండడానికి లేవు, ఎలాగా, పైగా మీకు భోజనం పెట్టమంటారు, ఆయనకి భోజనం పెట్టాలి, అక్కడ పాఠం అయిపోతోంది, నాకు చాలా బెంగగా ఉంది, నువ్వేమైనా సహాయం చేస్తావా అని అడిగింది. ఆవిడ వెంటనే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, అమ్మా మహానుభావుడమ్మా, మాకింత పాఠం చెప్పిన మహాపురుషుడు, ఆయనకి భోజనానికి లోట, నాకు బోలెడు నగలు ఉన్నాయి, నేను ఈ నగలు అమ్మేసి ఇప్పుడే సరుకులు పట్టుకొస్తానమ్మా అని చెప్పి వెళ్ళబోతోంది. దీక్షితుల వారు గబగబా వీణ అక్కడ పెట్టి లేచి వచ్చి, తప్పమ్మా, నువ్వు నన్ను పోషించడం ఏమిటి, నీకు నేను అన్నం పెట్టాలి కానీ నువ్వు ఎన్ని ఆభరణాలు అమ్మి అన్నాళ్ళు పెడతావు నాకు, నా అవసరం తీర్చగలిగిన వాడు పరమేశ్వరుడు లక్ష్మీదేవి, వాళ్ళు నన్ను అనుగ్రహించాలని పాఠం పూర్తి చేసి తిన్న దేవాలయంలోకి వెళ్ళారు. త్యాగరాజేశ్వర స్వామి తిరువారూరులో ఆ స్వామి దేవాలయంలోకి వెళ్ళి ఆయన కీర్తన చేశారు. త్యాగరాజం భజరీరే చిత్త అని కీర్తన చేశారు, నన్ను అనుగ్రహించు స్వామి అని. పాట పూర్తి చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి నిండా సరుకులే. ఇవి ఎక్కడవని అడిగారు. 2 బళ్ళు వచ్చాయి. ఆ ఆసామి ఎదురు చూస్తున్నాడు. 2 బళ్ళు ఆయన వస్తున్నారని పక్కకి తీసేశారు, ఖాళీ బళ్ళు. సత్రానికి 2 నెలలకి సరిపడా సరుకులు తెప్పించామండి, చాలా పెద్ద రాజోద్యోగి వచ్చి మకాన్ చేస్తాడని కబురు వచ్చింది, ఆయనకి పరివారానికి అని తెప్పించాం, కానీ ఏదో అకస్మాత్ పనిపడి ఆయన రావట్లేదుట,
ఆ సరుకులు ఏం చేసుకుంటాం, మీ వంటి మహాత్ముల దగ్గర ఉంటే ఉపయోగపడతాయి, మీరు శిష్యులకి పాఠం చెప్పి వాళ్ళకి భోజనాలు పెడతారని మీకు ఇచ్చేయమని ఆజ్ఞ, అందుకని చెప్పి మీకు ఇచ్చేసామని తీసుకొచ్చన్నారు. ఆయన కీర్తన చేసి రాగానే ఇంటి నిండా సరుకులు వచ్చేసాయి. అప్పుడు ఆయన మళ్ళీ కృతజ్ఞతగా మళ్ళీ భగవంతుడి మీద కీర్తన చేశారు. త్యాగరాజేన సంరక్షితోహం, నన్ను స్వామి రక్షించాడని. లక్ష్మీదేవి ఆయన్ని అనుక్షణం కంటిని రెప్ప కాపాడుకున్నట్టు కాపాడుకుంది. చివరికి దీక్షితుల వారికి ఆవిడే మోక్షం కూడా ఇచ్చేసింది. మీనాక్షి అని కీర్తన చేస్తే చిట్ట చివరి శిష్యులు చూస్తుండగా బ్రహ్మరంధ్రాన్ని భేదించి ఆయనలో జ్యోతిక పూజామందిరంలో కామాక్షి ఎంత ఐక్యమైపోయింది. మీనాక్షి ముదం దేహి అన్న కీర్తన చేసినప్పుడు అటువంటి మహానుభావుడు దీక్షితుల వారు. అటువంటి దీక్షితుల వారు చేసినటువంటి కీర్తన, ఈ కీర్తన కాంక్షిత ఫలప్రదకరే, కోరుకున్న వాళ్ళ కోరికలు తీర్చేటటువంటి శక్తి కలిగిన చెయ్యి ఉన్నదానా అని స్తోత్రం చేశారు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు గోశాలలో సాయంకాలం వేళ ఇటువంటి కీర్తన గురించి శక్తి మేర చెప్పుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది. అందున వచ్చే వారం వరలక్ష్మీ వ్రతం. ఇంతకన్నా బహుశా చెప్పడానికి సందర్భోచితంగా ఇంకేముండదు. ఇదే మన శక్తి కొలది చెప్దామని ఇవాళ ఈ కీర్తన గురించి వ్యాఖ్యానం చేశాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.